నమస్కారం. జాగృతి టీవీ తరపున అందరికీ స్వాగతం. మన దేశంలో క్రికెట్ మ్యాచ్లు జరిగినప్పుడు, ఏదైనా మంచి సినిమా రిలీజ్ అయినప్పుడు మొత్తం మన యూత్ అంతా కూడా క్యూ లైన్లోనే ఉంటారు. పోలీసులు ఎన్ని దెబ్బలు కొట్టినా, సెక్యూరిటీ వాళ్ళు నెట్టేసినా ఏమాత్రం లెక్క చేయకుండా అనుకున్నది సాధించొస్తారు. అయితే ఈ యూత్ అంతా కూడా మన దేశానికి అవసరమైనటువంటి నేషన్ బిల్డింగ్ ఎక్సర్సైజ్ పోలింగ్ బూత్లో మాత్రం కనిపించటం లేదనేది అతి పెద్ద ఆరోపణ. ఏం జరుగుతుంది, ఎందుకు ఇలా? ఈరోజు మనతో వేద ఐఐటి యూత్ ఉన్నారు. వీళ్ళందరినీ అడిగి వారి మనోభావాలు తెలుసుకుందాం. వెల్కమ్ టు వేద ఐఐటి స్టూడెంట్స్. రైట్ నో ఇప్పుడు మనకి ఎలక్షన్స్ జరుగుతున్నాయి, మీకు ఆ విషయం తెలుసు. అప్పుడే 2 phases కంప్లీట్ అయ్యాయి కూడా. అయితే పోలింగ్ బూత్లో యూత్ కనిపించడం లేదనేటువంటిది ఒక పెద్ద కంప్లైంట్ వచ్చింది మనకి. అయితే ఈ విషయాన్ని మనం అడ్రస్ చేసే ముందు ఓటు వేయడం అంటే ఏంటి, మీరేమనుకుంటున్నారు? ఒకసారి ఆ విషయాన్ని మీ అందరిలోంచి కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. నా పేరు నితీష. నేను వేద ఐఐటిలో ఎంబెడెడ్ ఇంజనీర్ ట్రైనీగా చదువుకుంటున్నాను. సో నన్ను అడిగిన ప్రశ్న ఓటు ఎందుకు వేయాలి అని. ఓటు ఎందుకు వేయాలి అంటే మనకు మంచి రోడ్లు ఎందుకు కావాలి, మంచి ఎడ్యుకేషన్ ఎందుకు కావాలి, మంచి హాస్పిటల్స్ ఎందుకు కావాలి అని. మంచి హాస్పిటల్స్ కడితే, మంచి హాస్పిటల్స్ కానీ ఇవన్నీ ఉంటే మనం అభివృద్ధి చెందుతాము, మంచి లీడర్ ఎన్నుకుంటాము. అందుకనే మనం ఓటు వేయాలి. ఇందాక తను చెప్పినట్టుగానే మనకి ఒక రోడ్ కావాలి, మనకు ఒక హాస్పిటల్ కావాలి, మనకి బేసిక్ నీడ్స్ అనేవి కావాలి అంటే అన్నీ మనమే చేసుకోగలం అనుకోవడం తప్పు. ఒక నేత కావాలి, ఒకళ్ళు ముందుండి నడిపించే వాళ్ళు కావాలి. కాబట్టి ఆ నేతని ఎన్నుకోవడానికి మనకి ఓటు అవసరం. నా పేరు సురేష్. నేను ఆటోమేషన్ ట్రైనింగ్ పొందుతున్నాను. లైక్ ఓటింగ్ అనేది చాలా డెమోక్రసీలో మనకి ఇచ్చిన రైట్, మనం దాన్ని ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోవాలి. సో జనరల్గా మేమంతా ఇప్పుడు ఫస్ట్ టైం ఓటర్స్ ఎందుకు మీరు ఇంత ఫస్ట్ టైం ఓటర్స్ అంటే వాళ్ళకి అవేర్నెస్ అంత ఉండదని నా అభిప్రాయం. ఎందుకంటే ఫస్ట్ టైం ఓట్ వేసే వాళ్ళందరూ అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఒక ఫ్లూక్లో ఓట్ చేస్తామన్నట్టు నాకు అనిపిస్తుంది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తారంటే మన కుటుంబ సభ్యులు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పార్టీకి చెంది ఎక్స్ అనే పార్టీ ఉంటే మా కుటుంబ సభ్యులందరూ ఎక్స్కి వేస్తే నేను ఎక్స్కి వేస్తాను, లేదా మా ఫ్రెండ్ సర్కిల్లో. అలా కాకుండా నా ఉద్దేశం ఏంటంటే ఓటేసేటప్పుడు కొన్ని మెట్రిక్స్ అనేవి మనం చూసుకోవాలి. మనకి ఎలా అయితే ఇప్పుడు ర్యాంక్ కార్డు ఇస్తున్నారో అలాగా ఒక పొలిటీషియన్కి ఒక మెట్రిక్స్ ఉండాలి. మెట్రిక్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ అనే పార్టీ ఒక 5 years పాలించింది. ఈ 5 yearsలో జీడిపి సమ్ 5 to 6% వచ్చింది అనుకోండి. నెక్స్ట్ 5 yearsలో ఇంకో పార్టీ సమ్ 6 to 7% రావచ్చు. సో ఏ పార్టీ బెటర్గా పర్ఫామ్ చేసింది, లోకల్గా మీరు ఎన్నుకున్న నాయకుడిని పక్కన పెడితే సెంట్రల్లో ఏ గవర్నమెంట్ ఉందని, ఒక స్టేట్ గవర్నమెంట్ ఫామ్ చేసి అనుకోండి, స్టేట్లో ఏ పార్టీ బాగా పెర్ఫామ్ చేసిందో వాళ్ళకి 1 mark అనమాట. అలా కొన్ని మెట్రిక్స్ తీసుకోవచ్చు, లైక్ జీడిపి తీసుకోవచ్చు, స్కీమ్స్ తీసుకోవచ్చు. అంటే బోత్ వెల్ఫేర్ని దీన్ని బ్యాలెన్స్ చేస్తూ ఉండే గవర్నమెంట్స్ని చూస్ చేసుకోవడానికి ఈ మెట్రిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీతి ఆయోగ్ ఉంటుంది. నీతి ఆయోగ్ ఏం చేస్తుందంటే అన్నిటికీ అది ఇండిపెండెంట్ బాడీ కాబట్టి ఎవ్రీ స్టేట్కి కొన్ని మెట్రిక్స్ ఇస్తుంది. లైక్ బెస్ట్ పెర్ఫార్మింగ్ స్టేట్ ఇది, ఏ స్టేట్లో అయితే తక్కువ పోవర్టీ ఉంది, ర్యాంకింగ్స్ జనరేట్ చేస్తుంది. అంటే సో పోవర్టీ చూసుకున్నాం, సమ్ 2010 నుంచి 15 దాకా ఎంత పోవర్టీ రేట్ ఉంది, 15 నుంచి 19 వరకు ఎంత పోవర్టీ రేట్ ఉంది. ఇది కంపేర్ చేసుకుంటే మనం ఏ పార్టీకి ఓట్ వేయాలనేది మనకు కొంచెం బెటర్ అవేర్నెస్ వస్తుందని నా అభిప్రాయం. అయితే ఇన్ని మెట్రిక్స్ గురించి వీటన్నిటి గురించి చెప్పారు కదా, మరి పోలింగ్ బూత్కి యూత్ ఎందుకు రావట్లేదు? జనరల్గా మనం ఓటర్ టర్న్అవుట్ చూసుకుంటే సిటీస్లో తెలంగాణ కన్సిడర్ చేద్దాం. తెలంగాణ ఓటర్ టర్న్అవుట్ యావరేజ్ అనేది 66 to 67% ఉంది ఈ ఫేజ్ ఎలక్షన్స్లో. సో హైదరాబాద్లో టర్న్అవుట్ ఎంత ఉండొచ్చు, లైక్ 43% ఉంది. అది ఎందుకు అర్బన్లో తగ్గింది అంటారంటే, ముఖ్యంగా అర్బన్లో ఉండే పీపుల్ జనరల్గా మాలాంటి వాళ్ళకి ఎలా ఉంటుందంటే, మాకు అసలు గవర్నమెంట్తో పెద్ద పనేం ఉండదు అని మేము అనుకుంటాం. కానీ ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక ఇండియన్ సిటిజన్ అయ్యాం కాబట్టి మనం ఎనీ కేస్ ఖచ్చితంగా గవర్నమెంట్ పాలసీలోకి మనం వస్తాం. సో మనం ఖచ్చితంగా ఓటు వేయాలి. ఆ అవేర్నెస్ అనేది అందరికీ ఉంటుంది, కానీ వాళ్ళు వేయరు. ఎందుకంటే వాళ్ళకి ఒక రోజు సెలవు దొరికింది అనుకోండి, లైక్ ఈ సెలవుని దీనిలో యూటిలైజ్ చేసుకోవచ్చు అన్నట్టు వాళ్ళు అనుకుంటూ ఉంటారు. అందుకని ఓటింగ్ పర్సంటేజ్ తక్కువగా రికార్డ్ అవుతుందని నా ఉద్దేశం. బ్రదర్, అసలు ఎవరన్నా కానీ ఓటు వేయకూడదు అని నిర్ణయించుకోవడానికి ఏమేమిటి ముఖ్యమైన కారణాలు అయి ఉంటాయి? సార్, ఎవరైనా ఓటు వేయకూడదు అని నిర్ణయించుకోవడానికి నా వరకు తెలిసింది ఏంటంటే అవగాహన లేకపోవడం సార్. ఇందాక అంటే మా ఫ్రెండ్ చెప్పినట్టుగా మనం ఓటు యొక్క ఆవశ్యకత గురించి ఎప్పుడు చెప్తున్నామంటే ఎన్నికలప్పుడే చెప్తున్నాం సార్. కానీ మనకు చిన్నప్పటి నుంచి సివిక్స్ అనే సబ్జెక్టులు ఏంటంటే కేవలం మార్కుల కోసమే, కానీ అది మనం జీవితంలో భాగం అన్నట్టుగా మనం ఎప్పుడు చూడం సార్.
10th క్లాస్ వరకు కనీసం సివిక్స్ అనే సబ్జెక్ట్ ఉంటుంది, ఏదో చదువుతాం, ఫండమెంటల్ రైట్స్ గురించి చాలా తెలుసుకుంటాం. కానీ ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్లో అయితే అసలు వాటి సంబంధమే లేదు. కోర్ సబ్జెక్టులకి ఇచ్చే ఇంపార్టెన్స్ మనం సివిక్ అడ్మినిస్ట్రేషన్ మీద ఇవ్వం సార్. అంటే ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే ఉద్యోగం అనేది ఇంపార్టెంట్. చిన్నప్పటి నుంచి మనకి ఇంట్లో కూడా ఏం చెప్తారంటే చదువుకోండి, ఉద్యోగం చేయండి అని చెప్తారు. కానీ ఓటు వేయండి, ఎన్నుకోండి అనేది అసలు మనకు చెప్పరు, మనం దాన్ని పట్టించుకోం. కానీ సడన్గా 18 ఏళ్ళు నిండగానే నువ్వు ఓటు వేయాలని చెప్పినప్పుడు అవసరం ఏముందని అనిపిస్తుంది ఎవరికైనా, అప్పటికప్పుడు చూసిన వాళ్ళకి. నెక్స్ట్ అర్బన్ ఏరియాస్లో కానీ లేకపోతే అంటే ఒక రకమైన ఎలా ఉంటుందంటే సార్, ఇప్పుడు ఎప్పుడేమైనా దేనికి కనెక్ట్ అవుతాం అంటే మన వాళ్ళు ఉన్నప్పుడు సార్. ఇప్పుడు నేను 2019 ఎలక్షన్స్ తీసుకుంటే లోక్సభ సగటు వయసు 50 ఏళ్ళు సార్, అసెంబ్లీ సగటు వయసు కూడా 50 ఏళ్ళు. అంటే యువతరం పార్టిసిపేట్ చేయాలని మనం అంటున్నాం, కానీ యువతరం ప్రాతినిధ్యం ఎంత ఉన్నది అనేది పెద్ద క్వశ్చన్ సార్. ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ ఇందులో కానీ యూత్ ఎందుకుంటున్నా అంటే యూత్ ఉంటుంది కాబట్టి. సో మనం ఉన్నప్పుడు మనకి తగ్గ పరిస్థితులు ఉన్నప్పుడు ఓటు వేయాలని నిర్ణయించుకుంటారు సార్. కానీ మన యువతరమే లేదు అన్నప్పుడు ఎవరో ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి ఓటు వేయాలి అంటే కనెక్ట్ అవ్వకపోతే ఎలా వేస్తాం? నెక్స్ట్ ఇంకోటి ఏంటనిపిస్తుంది అంటే ఇప్పుడు 3 పార్టీలు ఉన్నాయి సార్, 3 అభ్యర్థులను దింపాయి. 3 అభ్యర్థులు గత ఎలక్షన్లోని పోటీ చేశారు, ముందు ఎలక్షన్లో చేశారు, ఈ ఎలక్షన్లోని చేస్తున్నారు. వాళ్ళు 3కి 3 సార్లు నేను ఓటు వేసాను సార్. కానీ నాకేం పెద్దగా మార్పు కనిపించలేదు. నాకేం మార్పు కనిపించినప్పుడు నోటాకు వేశా. నోటాకు వేసినప్పుడు కానీ ఏమవుతుంది, నేను 50% కన్నా నోటా ఎక్కువ వచ్చినా ఎవరైతే నెక్స్ట్ ఉన్నారో వాళ్ళు ఎలక్ట్ అవుతున్నారు, కానీ రైట్ టు రిజెక్ట్ అనే ఆప్షన్ లేదు. అది పెద్ద డ్రాబ్యాక్ అని నాకు అనిపిస్తుంది అంటే నా వరకు. ఎప్పటి వరకు అయితే అభ్యర్థులు మారారో, ఎప్పటి వరకు అయితే విధానాలు మారవో కొంతమందికి ఆ రకంగా కూడా నమ్మకం పోతుంది సార్. సో కీ రీజన్స్ ఏంటంటే అవగాహన లేమి, అంటే అదొక ఫండమెంటల్, దీనిలో అదొక హక్కు అనే చెప్తాం, కానీ ఆ హక్కు వల్ల ఉండే లాభాలు నష్టాలు మనం చెప్పట్లేదు. ఇప్పుడు ఏదైనా ఒక పని చేసినప్పుడు లాభ నష్టాల గురించి ఎవరికైనా అర్థమైతే నా పని చేయడానికి ఉత్సాహం చూపిస్తారు. ఇప్పుడు మంచి ఉద్యోగం చేయండి ఎందుకంటే డబ్బులు బాగా వస్తాయని, అంటే ఓకే లైఫ్ బాగుంటుందని. కానీ మనం ఓటు వినియోగించుకొని చెప్తాం, కానీ దానివల్ల ఉండే అవసరం ఏంటని మనం చెప్పట్లేదు. మైసెల్ఫ్ దావీద్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వ్యక్తి ఓటు వేయడానికి ఆ ఓటు యొక్క వాల్యూ తనకు తెలియకపోవడం అని నేను అనుకుంటున్నాను ప్రజెంట్ సినారియోలో. సో ఒక ఓటు వేస్తే మన జీవితం ఇలా ఉంటుంది, మన భవిష్యత్తు ఇలా ఆధారపడి ఉంటుంది. ఆ ఓటు యొక్క వాల్యూ తెలియకపోవడమే, ఆ అవేర్నెస్ స్టూడెంట్స్లో కానీ లేదంటే బయట పీపుల్స్లో లేకపోవడం దానికి మెయిన్ రీజన్ నేను అనుకుంటున్నాను. దాని ద ఫస్ట్ రీజన్ ఓటు వేయకపోవడం గల కారణాలు. ఇంకా తప్పించుకోలేని పరిస్థితులు కానీ ఆరోగ్య కారణాలు కానీ ఇవి తప్పించి పక్కన పెడితే మనం వయసు మారిగా చూసుకుంటే సపోజ్ యువత, ఎడ్యుకేటెడ్ పర్సనల్స్, యాక్చువల్గా వీళ్ళకి తెలుసు ఓటు యొక్క వాల్యూ ఏంటి కొంతవరకు. అందులోని కొంతమందిలో కూడా విద్యార్థుల్లో ఇప్పటికీ కూడా ఈ జ్యుడిషియల్లో కానీ లేదంటే పొలిటికల్లో కానీ ఇల్లిటరసీ చాలా తక్కువ. సపోజ్ ఇప్పుడు నేను సడన్గా మీలో ఎవరినైనా మన వైస్ ప్రెసిడెంట్ ఎవరైనా సడన్గా అడిగితే కొంతమంది చెప్పలేని వాళ్ళు ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. సో అంటే ఏంటి, మన వైస్ ప్రెసిడెంట్ ఎవరు, మన ప్రెసిడెంట్ ఎవరు అన్నది కూడా మనకు తెలియట్లేదు ఇక్కడ. సో ఆ ఇల్లిటరసీ అనేది ఉంటుంది. సో తెలిసిన ఎడ్యుకేటెడ్ పర్సన్లు ఏం చేస్తున్నారు, సో వాళ్ళు బాగా చదువుతుంటారు కాబట్టి ఖచ్చితంగా ఏ ప్రైవేట్ జాబ్స్ కానీ దీనికనో ప్రదేశాలకు వస్తున్నారు. వలస విధానం భాగంగా ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ నుంచి కొంతమంది బయట దేశాలకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళు ఆ ఓటు యొక్క వాల్యూ తెలిసినా సరే కొన్ని ఆ యొక్క ట్రాన్స్పోర్టేషన్స్ ప్రాబ్లం వల్ల వెళ్ళని పరిస్థితుల్లో వెళ్ళట్లేదు. సో తెలియని యువత దాని వాల్యూ తెలియకపోవడంతో అక్కడ ఆగిపోతున్నారు. సో తెలిసిన పెద్దవాళ్ళు వాళ్ళ యొక్క తెలిసిన జ్ఞానంతో ప్రలోభాలతో కొంతమందికి ఓటేస్తున్నారు. కొంతమంది ఎందుకులే ఓటేస్తే ఏం ఉపయోగం అని వేయట్లేదు. సో ఇవి రీజన్స్ అని నేను అనుకుంటున్నాను, కొన్ని రీజన్స్. అయితే ఈ పరిస్థితుల్లో కూడా నేను ఒక్కడిని ఓటేయకపోతే ఏమైంది, ఈ ఒక్కసారికి నేను ఓటేయకపోతే ఏమైంది, ఇలాంటి ధోరణి కూడా చాలా పెరుగుతుంది. ఇది ఎలాంటి పరిస్థితులకు దారితీసే అవకాశం ఉంది? కెన్ ఐ షేర్ సంథింగ్, వన్ స్మాల్ స్టోరీ టు యూ గైస్. యాక్చువల్లీ ఒక ఊరుంది, ఆ ఊరికి ఒక దరిద్రం పట్టింది యాక్చువల్గా. సో ఇక్కడ ఏంటంటే ఆ ఊరి ప్రజలందరూ కూడా కలిసి సో ఆ ఊరి దరిద్రాన్ని పోగొట్టడానికి నిర్ణయించుకున్నారు. అయితే ఆ ఊరిలో కొంతమంది పెద్దలు ఏం చేశారంటే ఒక యజ్ఞం చేద్దాం, ఒక యాగం చేద్దాం. సో మీరందరూ ఈ కథ వినే ఉంటారు కొంతమంది. సో ఆ యజ్ఞం చేద్దాం, అందరూ కలిసి ప్రతి మనిషి కూడా ఒక చెంబుతో పాలు తెండి, అది ఒక బిందెలో వేసి మనం దాని ద్వారా దేవుడికి పాలాభిషేకం చేద్దాం. దెన్ ఇది యజ్ఞం పూర్తవుతుంది, ఆ దరిద్రం మన ఊరిని వదులుతుంది అని వాళ్ళందరూ భావిస్తారు, నిర్ణయించుకుంటారు.
అయితే ఇక్కడ ఏమవుతుందంటే కొంతమంది తెలివైన వాళ్ళు ఉంటారు కదా ఊర్లో. సో వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటారంటే, ఓకే అందరూ చంపుడు పాలు తీసుకొస్తారు, ఆ బిందులో వేస్తారు, మనం నీళ్ళు పట్టుకెళ్దాం. పాలు ఎవడు కొంటాడు ఇప్పుడు? సో నీళ్ళు పట్టుకెళ్దాం, ఎలాగో నీళ్ళు దాంట్లో కలిపితే పాలులాగా కనపడుతుంది, ఆటోమేటిక్గా మనం ఎవరికి తెలియదు, ఆ దరిద్రం కూడా పోతుంది, మన ఊరు మనం దక్కుతుంది అని అనుకుంటారు. అయితే తను వెళ్తాడు, ఆ బిందులో వేస్తాడు, తర్వాత పూజారి వస్తాడు, పాలాభిషేకం చేద్దాం అని చూస్తే తీర చూస్తే అందరూ దాంట్లో వాటరే ఉంటుంది, మొత్తం పాలు ఎక్కడ ఉండవు, దాంట్లో మొత్తం వాటరే ఉంటుంది. ఏంటి అంటే ఇప్పుడు ఆ ఒక్క మనిషి ఎలా అయితే ఆలోచించాడో మిగతా వాళ్ళందరూ కూడా అలాగే ఆలోచించారు అక్కడ. సో నాకెందుకులే, నా ఒక్క ఓటు వల్ల ఏం జరుగుతుంది అని తను భావించి ఆ భావన మిగతా వాళ్ళకి కూడా స్ప్రెడ్ అయ్యి వాళ్ళందరూ కూడా నాకెందుకులే అనుకుంటూనే ఓటు వేయడం మానేస్తున్నారు. దీనివల్ల ఆ ఊరి దరిద్రం ఎలా అయితే యజ్ఞం జరగలేదో, ఎలా అయితే ఆ ఊరి దరిద్రం పోలేదో, మనం ఓటు వేసేంత వరకు కూడా, నా ఒక్కడిదే ఓటు వేసేంత వరకు కూడా మన భవిష్యత్తుని మనం సరిదిద్దుకోలేము. మన రిప్రజెంటేటివ్స్ని, కరెక్ట్ రిప్రజెంటేటివ్స్ని ఎన్నుకోవడం ద్వారా. ఓకే, సో నేనేమంటానంటే నా ఒక్క ఓటు, ఏదైనా చాలామంది చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు, ఏదైనా ఒక్క దానితోనే స్టార్ట్ అవుతుందని. సో ఈవెన్ ఒక్క ఓటు కూడా చాలా ఇంపార్టెంట్ అని నా ఉద్దేశం. ద వన్ ఓట్ ఈజ్ నాట్ ఓన్లీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఫ్యూచర్, ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ ఫ్యూచర్ ఆఫ్ మెనీ. దట్స్ మై పర్సెప్షన్. థ్యాంక్ యూ. మంచి కథతో చక్కగా రిలేట్ చేసావు సిచ్యువేషన్ని. ఇదే పరిస్థితి మీద ఇంకెవరన్నా రెస్పాండ్ అవుతారా? నేను ఒక్కడిని ఓటు వేయకపోతే ఏమవుతుంది, ఈసారికి ఓటు వేయకపోతే ఏమవుతుంది? దావితో నేను పూర్తిగా అంగీకరిస్తాను. ప్రతి ఒక్క నీటి చుక్క కలిపితేనే ఒక సముద్రం అవుతుంది, ప్రతి ఒక్క ఓటు కలిపితేనే ఒక గొప్ప మంచి డెమోక్రసీ వస్తుంది. ఎందుకంటే ఇలా ఒక్కొక్కరు ఓటు వేయక్కర్లేదు, నేను వేయలేను, నేను చేయలేను, నాకేమవుతుంది, నా వల్ల ఏమవుతుంది అనే పర్స్పెక్టివ్లో ఆలోచిస్తే చాలా ఓట్లు అనేవి ఇలాగే డ్రాప్ అయిపోతూ ఉంటాయి. కొంతమందికి ఇలాగే అందరూ ఇలాగే ఓటు వేయకూడదు అనుకోపోవడం కూడా ఒక రీజన్. తర్వాత కొంతమందికి ఓటేసే అవకాశం కూడా కొన్ని చోట్ల కలగట్లేదు. ఇప్పుడు మా లాంటి స్టూడెంట్స్ ఉన్నారు. నేను ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాను తెలంగాణకి. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ నేను ఆంధ్రప్రదేశ్ వెళ్ళాలంటే ఓటేయడానికి నాకు ట్రావెలింగ్ కాస్ట్ అవుతాయి. మరి ఢిల్లీ వెళ్ళి చదువుకుంటున్న వాళ్ళకి, కాశ్మీర్ వెళ్ళి చదువుకుంటున్న వాళ్ళకి, ఇలా చదువుకుంటున్న వాళ్ళకి స్టూడెంట్స్కి మరి పేరెంట్స్ వచ్చి ఓటు వేయండి అని మళ్ళీ ప్రొవైడ్ చేస్తారా? ఇలా ఓటు వేయలేని వాళ్ళు కూడా చాలామంది ఉండొచ్చు. తర్వాత చాలా పార్టీలు కావాలని కొన్ని వర్గాల్ని ఓటు వేయకుండా ఆపుతూ కూడా ఉండొచ్చు. ఇలాంటి చాలా కారణాల వల్ల ఓటు అనేది ఆగిపోతుంది. మనం ఫస్ట్ అందరినీ ఓటు వేయించడానికి అనుకోని పరిస్థితులు తీసుకొస్తేనే ఈ అందరూ ఓటు వేయడం అనేది జరుగుతుందని నా అభిప్రాయం. ఈ గవర్నమెంట్ నాకు ఉద్యోగం ఏది ఇవ్వలేదు, నా లైఫ్కి సెక్యూరిటీ ఏమీ ఇవ్వలేదు, నేనెందుకు ఓటు వేయాలి అనేది ఇంకొంతమంది ధోరణిగా కనిపిస్తుంది. ఈ గవర్నమెంట్ సరిగ్గా ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రాపర్ రిక్రూట్మెంట్ లేదు, ప్రాపర్గా డెవలప్మెంట్ లేదు. అదే మన మెయిన్ రీజన్ టు ఓట్ వేయడానికి, అదే ఒక మెయిన్ రీజన్ కావాలి. ఎందుకంటే గవర్నమెంట్ని చేంజ్ చేయాలంటే మనం ఓట్ వేయాల్సిందే ప్రతి ఒక్కళ్ళు. ఇంకొకటి ఏంటంటే ఒక చిన్న స్టోరీ చెప్తా. లాస్ట్ టైం నవంబర్లో ఈ తెలంగాణలో ఎలక్షన్ జరిగినాయి. అప్పుడు మా విలేజ్లోని పోల్ ఏజెంట్లు ఉన్నా. అప్పుడు మా అమ్మమ్మ వేరే విలేజ్లో ఉన్నారనమాట, మా రిలేటివ్స్. అంటే తన స్పైనల్ కార్డు బాగా దెబ్బతిన్నది. అయినా కూడా తను ఓటేయడానికి మా ఊరు వచ్చింది. ఎందుకమ్మమ్మ ఇంత ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా మీరు ఓటేయడానికి వచ్చారు అంటే, నేను బతుకున్నానని చెప్పుకోవటానికైనా ఇదొక రీజను అని చెప్పారనమాట ఓటేయటానికి. థ్యాంక్ యూ. మీ అమ్మమ్మ గారికి హ్యాట్స్ ఆఫ్. సో ఆ పెద్దవాళ్ళని స్ఫూర్తిగా తీసుకుని మిగతా వాళ్ళందరూ కూడా ఓటేయడానికి పరుగులు తీయాలని కోరుకుంటూ, ఇప్పుడు మన దేశంలో ఇంకో రకమైనటువంటి ధోరణి కూడా కనిపిస్తుంది. మా ఊరిలో పలానా ఫెసిలిటీ కల్పిస్తేనే మేము ఓటేస్తామంటూ ఫ్లెక్సీలు పెట్టి మరీ బెదిరిస్తున్నారు ఓటర్లు. ఈ ధోరణిని మనం ఎలా కన్సిడర్ చేయొచ్చు? నా పేరు అజయ్. సార్ అడిగిన ప్రశ్నకి నిజమే, ప్రతి ఊర్లో ఏమంటున్నారంటే, అవును ఈరోజు చూసుకున్నట్టయితే గ్రామాల్లోనే అధికంగా ఓట్లు వేసే సంఖ్య అధికంగా అక్కడే ఉంది. ఎందుకు వేస్తున్నారు? వెళ్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు, ఓట్లు వేయించుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. నేను ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మా ఊళ్ళో ఒక జాతర చూస్తా. ఏం జాతర అంటే ఓట్లు వేసేటప్పుడు కాదు చూసే జాతర, ఓట్లు వేయడానికి ముందు అందరు జెండాలు పట్టుకొని తిరిగే జాతర. అదే జాతీయ పండుగల రోజు నేను ఎక్కడ జెండాలు చూడ. 19 సంవత్సరాలుగా మా ఊరికి బస్సు రాదు,
వెళ్ళడానికి రోడ్లు ఉండవు, మధ్యలో వాగు ఉంటుంది, ఆ వాగు దాటడానికి రాదు. ఒకవేళ ఏదన్నా పెద్దగా ఏమన్నా వాగు వచ్చి ఊరు లోపలికి వచ్చిందంటే కనీసం మనం ఎటు దాటడానికి కూడా ఉండదు. అంటే అలాంటి పరిస్థితులన్నీ ఇప్పుడు ఊర్లో వాళ్ళు చూస్తుంటే ఎవరికైనా అంతే అనిపిస్తుంది, మాకేం చేయని రాజకీయ నాయకుడు మాకెందుకు అనే ప్రశ్న ఇప్పుడు ఈ రోజుల్లో అందరిలో మొదలవుతుంది. ఇప్పుడు మా ఊర్లో ఒక గవర్నమెంట్ స్కూల్ ఉండే ప్రాథమిక పాఠశాల. ఆ పాఠశాలలో ఒకప్పుడు మా ఊర్లో నుంచి వెళ్ళి ఆ పాఠశాలలో పిల్లలు కూర్చోడానికి రూములు సరిపోకపోయేది. అంతమంది కూర్చొని చదువుకోలేదు, అంతమంది వెళ్ళి చదువుకొని ఇప్పుడు గొప్ప గొప్ప స్థాయికి వెళ్ళారు అందరూ. కానీ అలాంటి స్కూల్ని ఈరోజు మూత వేస్తాము అనే స్థితికి తీసుకొచ్చారు. అంటే అలా ఒక స్కూల్ని డెవలప్ చేయలేని ప్రభుత్వం మాకెందుకు అనే ప్రశ్న ప్రజల్లో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అదే ప్రజలు ఊర్లో ఉన్న వాళ్ళకి ఏముంటుంది, వ్యవసాయం చేసుకుంటారు, ఏదైనా చిన్న చిన్న కూలీ పనులు చేసుకొని పిల్లల్ని చదివించుకుంటారు. అలాంటిది ఆ ఊరు నుంచి వెళ్ళి వాళ్ళని సిటీకి వెళ్ళి చదివిపోయాలంటే వ్యాను కిరాయే 15,000. అలాంటి ప్లేస్లో వాళ్ళు మా ఊర్లో పాఠశాల ఉంటే మేమెందుకు వాళ్ళని బయటికి పంపిస్తాం, మేమే చూసుకుంటాం కదా దగ్గర నుండి వాళ్ళు ఏం చదువుతున్నారు ఏం చేస్తున్నారు అనేది. ఇలాంటివన్నీ మా ఊరికి కలిపిన రాజకీయం మాకెందుకు? అలాంటి ప్రశ్నల వల్లనే ఈరోజు ప్రజలు రాజకీయ నాయకులను ఫ్లెక్సీలు కట్టి గోడల మీద రాసి బెదిరించాల్సిన పరిస్థితి ఏర్పడిందని నేను చెప్తున్నాను. సో అందరికీ ఒకటే మాట, ఓటేయండి, కరెక్ట్ రాజకీయాన్ని ఎన్నుకోండి. థ్యాంక్ యూ. వాళ్ళు ఎందుకు ఓటేయట్లేదు అనే దానికి నువ్వు కారణాలు చెప్పావు. అయితే అట్లాంటి వాళ్ళతో ఓటు వేయించడం ఎట్లాగా? వాళ్ళు ఓటింగ్కి దూరంగా ఉండటం కరెక్టేనా? అది మన పాయింట్. ఓటింగ్కి దూరంగా ఉండడం అనేది అది సరైన సమాధానం కాదు. మీరు ఇచ్చే సమాధానం మీ ఓటుతోటే సాధ్యమవుతుంది. ఈరోజు మీకు న్యాయం చేయలేని రాజకీయుడు మళ్ళీ ఓట్ల కోసం వచ్చిన రోజు వేస్తామని చెప్పండి, కానీ మీకు నచ్చిన రాజకీయం ఎన్నుకోండి. ఆ రోజు రాజకీయం అనేది అభివృద్ధి చెందుతుంది. ఒక రాజకీయ నాయకుని ఎందుకు నాకే ఓటేస్తారులే అనుకొని మంచిగా ఉన్న రాజకీయ నాయకుడికి అదే మీరు ఇంకో కొత్త పర్సన్ ఎన్నుకొని బుద్ధి చూపెట్టినట్టయితే ఆ రోజు అవును వీళ్ళు ఇలా ఉన్నారు, సో వీళ్ళకి ఏదో ఒకటి చేయాలి. నెక్స్ట్ టైం ఇప్పుడు వచ్చిన రాజకీయ నాయకుడు అరే వీళ్ళు వేరే అతన్ని పక్కకు పెట్టి మరీ నాకేసారు, నేను ఏదో ఒకటి చేయాలనే ఆలోచన అతనిలో వచ్చేటట్టు చేయాలి మీరు. అందుకే ప్రతి ఒక్కరు తప్పకుండా ఓటేయాలి. దేనికైనా ఓటుతోటే సమాధానం చెప్పాలి. ఈ రాజకీయాల విషయంలో మీరు నేను ఓటేయకుంటుంటే ఏమవుతుంది, ఓటేయకపోతే అన్నీ సర్దుకుంటాయిలే అని అనుకుంటే ఏది కాదు. ఓటేస్తేనే మీరు ఇంకో రాజకీయం ఎన్నుకోగలుగుతారు, మీ ఆశల్ని కోరికల్ని అన్నీ తీర్చుకోగలుగుతారు. ఓటర్లకి డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకునేటువంటి రాజకీయ నాయకుల్ని చూస్తున్నాం మనం. ఇప్పుడు ఏంటంటే డబ్బులు ఇస్తేనే ఓట్లు వేస్తాం అనేటువంటి ట్రెండ్ కూడా మొదలైంది. మీరు చాలా చోట్ల మీడియా రిపోర్ట్స్ చూసే ఉంటారు, సోషల్ మీడియాలో వాటిలన్నింటిలో కూడా మీరు చూసే ఉంటారు. నా పేరు శ్రావ్య. ఒకప్పుడు మేము డబ్బులు ఇస్తున్నాం మాకు ఓటేయండి అని చెప్పే నుంచి డబ్బులు ఇస్తేనే ఓటేస్తామనే స్టేజ్కి అఫ్కోర్స్ రాజకీయ నాయకులు తీసుకొచ్చారని చెప్పచ్చు. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ కరప్షన్లానే చూడొచ్చు మనం. ఇది ఇస్తే ఇది చేస్తాం, లేకుంటే చేయం. ఫస్ట్ థింగ్ ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సింది ఓట్ అనేది లైక్ అదొక వెపన్ లాంటిది. మన ఫ్యూచర్ ఒక 5 years ఒకటి మనల్ని శాసిస్తాడు ఇండైరెక్ట్లీ. సో ఆ ఓట్ని మనం డబ్బుతో కాకుండా ఫ్యూచర్లో మనకి లైక్ ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి ఒకరిని ఎన్నుకోవడం వల్ల ఆ పర్స్పెక్టివ్లో ఆలోచించి కేవలం డబ్బుల కోసం కాకుండా ఓట్ వేస్తే మన ఫ్యూచర్ బాగుంటుంది, మన నెక్స్ట్ జనరేషన్స్కి కూడా మంచి జరుగుతుందని ఐ ఫీల్ దట్. దీన్నే మనకు ఒక కొత్త పదం కూడా పెట్టారు, ఓటుకు నోటు అని. అయితే డబ్బులు ఇస్తానే ఓటేస్తాము అని ఈరోజు మన వాళ్ళంతా డబ్బులు ఇస్తేనే ఓటేస్తా లేకపోతే వెయ్యా అని చెప్తున్నారు. కానీ వాడు మీకు డబ్బులు ఇచ్చింది మీకు కొనుక్కుంటున్నది మీ ఓటు కాదు, మీ 5 సంవత్సరాల జీవితాన్ని. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి అందరూ. ఇప్పుడు ఓటేస్తావు, 500 ఇస్తావు, 500 ఇచ్చాడని ఓటేస్తావు, ఓకే ఏముంది 4 రాళ్ళు వెనకేసుకుంటే తప్పేంది అని మీరు అనుకుంటారు. మీరు 4 రాళ్ళు వెనకేసుకో అనుకుంటాను, కానీ 5 సంవత్సరాల్లో మీ 2 కిడ్నీలో 2 రాళ్ళు వస్తాయి. అట్లా వచ్చేటట్టు మీ పరిస్థితులు ఏర్పడేలా చేస్తారు మీరు 500తో ఓటు కొనుక్కుంటే. సో ఓటు అనేది డబ్బుకు ఆశపడి డబ్బుకు వేయకండి. ఓటు వేసారంటే ఆ ఓటు మీ 5 సంవత్సరాల జీవితానికి ఉపయోగపడాలి, ఇంకా మీ పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడేలా ఓటు వేయాలని నేను చెప్తున్నాను. సార్ ఓటర్లు ఎందుకు డబ్బులు తీసుకొని ఓటు వేస్తారనడానికి 2 కారణాలు ఉన్నాయి సార్. పూర్వం కూడా డబ్బులు తీసుకొని ఓటు వేసేవాళ్ళు చాలామంది ఉన్నారు సార్. కానీ ఈ రోజుల్లో రాజకీయాలు ఎలా అయిపోయాయంటే ప్రచారంలోనే చెప్తున్నారు, ఇచ్చిన వాళ్ళ దగ్గర తీసుకోండి ఎవరికైనా ఓటు వేయండి అని. అది చాలా సింపుల్గా ఉంది. నెక్స్ట్ ఇంకోటి ఏమవుతుందంటే సార్, మనం షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ గురించి ఎక్కువ ఆలోచిస్తాం సార్. భారతదేశంలో ఒక సగటు భారతీయుడి ఇన్కమ్ 387 to 400 రూపీస్ సార్. అంటే ఒక కూలీకి వెళ్తే నాకు రోజుకి 500 వస్తుంది, అంటే సగటు
మధ్యతరగతి వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే సార్, ఒక రోజు నేను కూలీకి వెళ్తే నాకు 500 వస్తుంది. అదే ఎన్నికల్లో నాకు ఓటు ఎవడైనా పలానా వ్యక్తి వేస్తారంటే ఒక 5,000 వస్తుంది. వాడు 5,000ని ఓటు కింద చూడట్లేదు, 10 రోజులు జీవనానికి అన్నట్టుగానే చూస్తున్నారు సార్. హక్కు బాధ్యత ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే సార్ మనకి బేసిక్ నెసెసిటీస్ ఉన్నప్పుడు. కానీ గ్రౌండ్ లెవెల్లో ఒక సాధారణమైన వ్యక్తికి ఎలా అనిపిస్తుంది అంటే ఆ టైంకి ముందు ఈరోజు అన్నం తిందాం తర్వాత చూద్దాం అని దీంట్లో కొంతమంది ఉంటారు సార్, ఒక రకమైన ప్రజలు. ఇంకో రకమైన ప్రజలు ఎలా ఉంటారంటే నేను ఊరికి నేను ఓటు వేయట్లే, నేను డబ్బులు తీసుకున్నా తీసుకోకపోయినా వాడు తినేవాడు అలాగూ తింటున్నాడు, మరి నేను తినను తప్పేమనే ఆలోచనలో కూడా వేయచ్చు. నా వరకు దీన్ని ఎలా ఆపచ్చు అన్నా అంటే సార్, భయము బాధ్యత రెండు ఉండాలి సార్. వాడు డబ్బులు ఇస్తా నేను తీసుకున్నాను అనుకున్న అఫీషియల్ ట్రాన్సాక్షన్ అనుకుంటే ఏమీ లేదు అక్కడ, రెండు వైపులా కరెక్ట్ అని అనిపిస్తుంది. కానీ డబ్బులు ఇచ్చేవాడిని ముందు కరెక్ట్గా శిక్షిస్తే పరిస్థితి మార్పు వస్తుంది సార్. మనం ఏమన్నామంటే అంటే ఇంతవరకు చెప్పిన వాళ్ళు మనం ఓటుతోనే సమాధానం చెప్పాలి, ఓటుతోనే సమాధానం చెప్పాలనేది అంటున్నారు సార్. కానీ ఓటుతో సమాధానం చెప్పాలంటే అది ఒక వలయం లాంటిది సార్. మనం ఓటు వేస్తాం, అభివృద్ధి చెందదు, సరే డబ్బులు తీసుకుంటే అభివృద్ధి చెందదు. ఒక సరైన నాయకుడిని ఎన్నుకోవాలంటే ముందు మనం కరెక్ట్గా ఉంటే అన్నీ సర్దుకుంటాయని నేను అనుకుంటున్నాను సార్. మనకి ఇప్పుడు సమాజంలో ఇంకొక ట్రెండ్ కూడా కనిపిస్తుంది. అదేంటంటే నాకు గవర్నమెంట్తో ఏం సంబంధం లేదు, గవర్నమెంట్ నుంచి నేను ఎలాంటి బెనిఫిట్స్ పొందట్లేదు, నేను ఓటు వేయకపోతే వచ్చే నష్టం ఏంటి, నా జీవితానికి నా ఉద్యోగం ఏదో నేను నా వ్యాపారం ఏదో నేను చేసుకుంటున్నాను, నాకెందుకు ఈ ఓటింగ్ అనేటువంటి ధోరణి కూడా కనిపిస్తుంది. నేను ఏ స్కీమ్లోనూ భాగస్వామిని కాదు అనుకోవడం తప్పు. ఎందుకంటే మనకు తెలిసిన స్కీమ్స్ చాలా వరకు ఉంటాయి, తెలియనివి చాలా, కనిపించనివి చాలా జరుగుతున్నాయి. నువ్వు ఎలా లేదన్నా ఓటు వేసినా వేయకపోయినా ఈ డెమోక్రసీ సిస్టంలో నీకు ఏదో ఒక హక్కు అనేది ఉంటుంది. అది నువ్వు గుర్తించలేకపోవడం వల్ల వచ్చిన మిస్అండర్స్టాండింగ్స్ ఇవి. సో నీకు ఏం కావాలి అనేది నువ్వు చెప్పాలంటే నీకు ఒక వాయిస్ కావాలి. సో నువ్వు ఒక ఓట్ వేసి నీకు నచ్చిన పార్టీని ఎన్నుకొని నువ్వు ఒక వాయిస్ని క్రియేట్ చేసుకుంటే నీకు కావాల్సిన స్కీమ్స్ ఏదో కూడా నువ్వు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు కదా. సో ఒక పిక్చర్ అనేది మంచిగా పెయింట్ చేసుకొని మనం నేషన్ వెల్ఫేర్ కోసం వర్క్ చేయాలి అని మనం ఈ ఓట్తో చెప్పాలి. అంటే సార్ ఇప్పుడు ఎలక్షన్స్ అనేవి 5 సంవత్సరాలకు ఒకసారి వస్తున్నాయి, కానీ మిగిలిన 5 సంవత్సరాల్లో ఒక ఓటర్ అనేవాడు గవర్నమెంట్తో ఎట్లాగో ఇంటరాక్ట్ అవ్వలేకపోతున్నారు. అది మనం విలేజెస్లో చూస్తే ఎక్కడైతే కొంచెం ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుందో, ఏ విలేజెస్లో అయితే పనులు అవుతాయో వాళ్ళు అక్కడికి వెళ్ళి ఈ పని ఇట్లా అవ్వాలి లేదా అట్లా అవ్వాలి అని ఒత్తిడి తెచ్చే ప్రసక్తి కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెరువు మరమ్మతు పనులు ఉంటాయి, అక్కడ ఎక్కడ తవ్వాలి, ఎక్కడ తవ్వితే ఎవరి పొలం నష్టం అవుతుంది అనే ఇష్యూస్ అన్నీ రేజ్ చేస్తారు. అది మనం సిటీలో చూస్తే కొన్ని మంత్స్ బ్యాక్ కుమారి ఆంటీ అనే ఒక సిచ్యువేషన్ కాంట్రవర్సీ క్రియేట్ అయింది. అక్కడ చాలామంది ఆ ఏరియాలోకి తినడానికి వెళ్తారు, వాళ్ళ లంచ్ చేయడానికి ఒక చీప్ ఆప్షన్ అక్కడ దొరుకుతుంది. కానీ ఆ విషయంలో స్టేక్ హోల్డర్స్ ఐటీ ఎంప్లాయీస్, కానీ వాళ్ళకి ఆ విషయంలో మాట్లాడే హక్కు లేదు, వాళ్ళు పార్టిసిపేట్ చేసే హక్కు లేదు. సో ఈ 5 yearsలో కూడా చిన్న చిన్న విషయాల్లో అయినా వాళ్ళు పార్టిసిపేట్ చేయగలిగితే, అటువంటి సిచ్యువేషన్స్ క్రియేట్ అయితే వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తున్నారు గవర్నమెంట్లో, ఏదైతే ఓట్ చేస్తున్నారో దాంట్లో కూడా వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తున్నారు అనే ఫీలింగ్ రావచ్చు. దాంతో వాళ్ళు ఎక్కువ ఓట్ చేయడానికి ఇష్టపడవచ్చు అని నాకు అనిపిస్తుంది. ఈ గవర్నమెంట్ స్కీమ్స్తో నాకేం పని లేదు, నేనేం బెనిఫిట్ పొందట్లేదు, సో అటువంటిప్పుడు నేను ఎందుకు ఓటింగ్లో పార్టిసిపేట్ చేయాలనేది కొంతమంది అభిప్రాయం. సార్ సంక్షేమ పథకాలు అందరికీ అందకపోవచ్చు సార్, కానీ సంక్షేమ పథకం ఇంప్లిమెంట్ చేయాలని డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి సార్? ట్యాక్స్ పేరు నుంచే. ఉదాహరణకి మనం ఒక సరైన గవర్నమెంట్ని ఎన్నుకోలేదు, ఏమవుతుంది, ఒక అనవసరమైన సంక్షేమ పథకం తీసుకొని వస్తే అది ఎవరికి నష్టం కలిగించకపోయినా ఒక సాధారణమైన ట్యాక్స్ పేరుకి మాత్రం అది చాలా ఇంపాక్ట్ చేస్తుంది సార్. లైక్ సంక్షేమం అంటే ఇప్పుడు అనవసరంగా ఇప్పుడు నేను అనుకోండి సార్, ఎవరికైనా ఏమవుతుంది, ట్యాక్స్ పెరుగుతుంది, ధరలు పెరిగిపోతాయి, బతుకు ఏమనేది పెరిగిపోతుంది కదా సార్ అది. సో సంక్షేమం అంటే నాకేం పథకం అందట్లేదు అనుకునే దానికన్నా అది అటు తిరిగి నా జేబులో డబ్బులే పోతాయి. సో ఎవరికి అందినా అందకపోయినా చివరికి లాస్ అనేది మన వైపు వస్తుంది కదా సార్. ఇప్పుడు వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉన్నారు సార్, వాళ్ళకి సంక్షేమ పథకం అందదు. సరే ఇప్పుడు ఎవరికో డబ్బులు ఇవ్వాలంటే ఇప్పుడు ట్యాక్స్ పెంచి ఇప్పుడు 5% ఉన్న ట్యాక్స్ రేస్ కాదు 10% అయిపోయింది అనుకోండి సార్, నాకు ఎంత పోయినట్టు? అంటే పరిస్థితి ఎలా ఉంటుందని డబ్బులు రావడం కాదు, ఉన్న డబ్బులు పోకుండా ఉంటే చాలా సిచ్యువేషన్ పట్టుకెళ్ళిపోతుంది సార్ ఏ గవర్నమెంట్ అయినా. ఇప్పుడు ఇప్పుడు మన దేశంలో కూడా రాష్ట్రాలన్నీ ఒకలాంటి డెవలప్మెంటే లేవు సార్.
కొన్ని బాగా డెవలప్ అయి ఉన్నాయి, కొన్ని అండర్ డెవలప్డ్ ఉన్నాయి. ప్రపంచంలో కూడా ఇదే సిచ్యువేషన్ చాలా కంట్రీస్లో ఉంది సార్. ఉదాహరణకి వెనెజులా దేశం తీసుకుందాం సార్. సార్ అక్కడ పెట్రోల్ బాంబులు వచ్చిన తర్వాత ఒక్కసారిగా దాని ఎకానమీ చాలా బాగా పెరిగింది సార్. సో గవర్నమెంట్ ఏం చేసిందంటే, అంటే ఒక లైక్ సంక్షేమం పేరుతో ఏం చేసింది, డబ్బులు ఊరికనే పంచింది. అంటే ట్రక్కుల్లోని ఊరికనే డబ్బులు ఇచ్చింది. ఇప్పుడు ఆ దేశం వాళ్ళ స్థితిలో ఉంది సార్. అదే ప్రాపర్ ప్లానింగ్ చేసి ఈరోజు ఆ దేశం అలా ఉండేది కాదు. అంటే ఉదాహరణకి అంతెందుకు శ్రీలంక సంక్షోభం కూడా మీరు తీసుకోవచ్చు సార్. సో ప్రపంచంలో ఆ దేశాలే కూలిపోతున్నప్పుడు, గవర్నమెంట్ సరిగ్గా లేనప్పుడు మామూలు చిన్న చిన్న రాష్ట్రాలు లేకపోతే పల్లెటూరు ఇలాంటివి కూలిపోవడం చాలా సహజం సార్. సో అందుకే ఏంటంటే నాకేమి రావట్లేదు అన్న దీనికన్నా ఓవరాల్గా నెట్ చూసుకోవాలి సార్. లైక్ నేను ఎంత ఇస్తున్నాను, నాకేం వస్తుందని చూస్తే అప్పుడు ఆ లెక్కలన్నీ క్లియర్గా ఉంటాయని నేను అనుకుంటున్నాను సార్. సో దేశాభివృద్ధిలో నా రోల్ ఎంతవరకు ఉందని అనేది బేరీజ్ వేసుకుని ఓటింగ్లో ప్రతి ఒక్కళ్ళు పాల్గొనాలనేది నువ్వు చెప్పే అభిప్రాయం. అంతే సార్, ఖచ్చితంగా అదే చేయాలి సార్. సార్ ఓటు వేయడం ఎంత ఇంపార్టెంటో సరైన వ్యక్తికి ఓటు వేయడం అంతకన్నా ఇంపార్టెంట్ సార్. అంటే సరిగ్గా ఓటు వేయలేదు అనుకోండి సార్, అసమర్థులకు రాజ్యం ఇచ్చినట్టే సార్. అది మనం ఎంతసేపు ఓటు వేయడం గురించి మాట్లాడుతున్నాం కానీ అర్హత గల అభ్యర్థికి ఓటు వేస్తున్నాం అనేది అంతకన్నా ఇంపార్టెంట్ సార్. సార్ దేశంలో ఏ పరీక్షలో అయినా 80% పైన వస్తే డిస్టింక్షన్ సార్. ఒక్క రాజకీయాల్లో మాత్రం 40% వచ్చినా ఫస్ట్ వస్తారు సార్ మహాసంగ్రామంలో. ఎందుకు అంటే సార్ రీసెంట్ ఎప్పుడు ఎలక్షన్స్ అయినా తీసుకోండి సార్, 2019 ఎలక్షన్స్ మీరు తీసుకోండి, సగటు పోలింగ్ అనేది 60 నుంచి 70%. దానికి సగం వేయండి సార్ 35. అంటే 35 మందిలో మళ్ళీ పార్టీలుగా స్ప్లిట్ చేసిన 100కి 36 మార్కులు వచ్చినవాడు ఫస్ట్ సార్. అంటే 100కి 35 వాళ్ళు నా వాళ్ళు ఉంటే నేనే గెలిచినట్టు. ఒకవేళ ఇదొక పాయింట్ అయితే ఇప్పుడు ఊరికినే ఓటు వేస్తాం కదా అని చెప్పి ఎవరికో ఓటు వేసాం అనుకోండి సార్, దానివల్ల డెవలప్మెంట్ ఉండదు, డిస్ట్రాక్షన్ అవుతుంది. లైక్ ఇప్పుడు ఒక అర్హత లేని వ్యక్తికి సరే వేయమన్నారు కదా అని చెప్పి ఎవరికొకరికి వేసేసి దాని మీద ఏం రీసెర్చ్ చేయకుండా వేయమన్నారు కదా అని చెప్పి బలవంతంగా వేసినంత మాత్రాన దానివల్ల యూజ్ ఉండదు సార్. ఎందుకంటే మన గురించి వేయట్లేదు, మనం ఎఫెక్ట్ అవుతాం, మన తర్వాత తరాలు ఎఫెక్ట్ అవుతాయి సార్. మిడిమిడి జ్ఞానంతో ఓటు హక్కును వినియోగించుకోకూడదు సార్. అది ఓటు హక్కు వినియోగించుకోకపోవడం కన్నా ఘోరం సార్ అది నా వరకు. అయితే ఇంత అనాలిసిస్ మధ్య గ్రామాల్లో ఓటింగ్కి పట్టణాల్లోని నగరాల్లో ఉన్న ఓటింగ్కి చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. ఎందుకు ఆ డిఫరెన్స్? నీతో స్టార్ట్ చేద్దాం సార్. జీవన విధానం సార్. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రతి ఒక్కరు కనెక్ట్ అయి ఉంటారు సార్. వాళ్ళ రోజు జీవితాల రాజకీయాలు ఉంటాయి. ఉదయం లేచిన దగ్గర కొనేదాకా ప్రతి ఒక్కరిని చూసుకోవాలి. ఒక నాయకుడు సరే నాయకుడు అనకపోతే వాళ్ళు ఎలాంటి వేషాలు వేస్తారో వాళ్ళు చూస్తూ ఉంటారు. సో వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది ఆహా ఇలా జరుగుతుందని. పట్టణాల సంస్కృతి చాలా డిఫరెంట్ సార్. మన పక్క రూమ్ వాడు తెలియదు, మన ఎదురు రూమ్ వాడు తెలియదు. నెక్స్ట్ వ్యయం సార్, జీవన వ్యయం. గ్రామీణ ప్రాంతాలు ఎలా ఉంటుందంటే సార్, వాళ్ళు ప్రభుత్వం మీద డిపెండెంట్స్, కానీ పట్టణాలు అలా ఉండదు. ఏముంది, ఇప్పుడు ఖర్చు పెరిగితే ఉద్యోగం మారిపోతా, లేకపోతే ఇంకో చోటుకి వెళ్ళిపోతా, ఈ రాష్ట్రం కాకపోతే పొరుగు రాష్ట్రం, లేకపోతే పొరుగు దేశం, ఇలా అవుతుంది తప్పితే దాని వెనుకున్న రూట్ కాదు. నా డెవలప్మెంట్ అంటే లైక్ పర్సనల్ డెవలప్మెంట్ ఈస్ ఫార్ మోర్. సో దానివల్ల ఇష్యూ వస్తుంది. ఈ గ్రామాల్లో ఓటింగ్ పర్సెంటేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో మీరు అడిగిన క్వశ్చన్ కూడా ఎందుకు అర్బన్స్లో కానీ దీంట్లో కానీ ఓటింగ్ పర్సెంట్ అంతా ఉండట్లేదు, ఎందుకు వేయట్లేదు అనే దానికి గ్రామాల్లో ప్రజలు చాలా వరకు కూడా ఈ స్కీమ్స్కి బాగా కొంతమంది ఎడిక్ట్ అయి ఉంటారు, కొంతమంది దాన్ని పొందాలనే ఈ ఉత్సాహంతో వీటితో ఉంటూ ఉంటారు. సో ఈ అర్బన్స్లో ఉన్న వాళ్ళు కొంతమంది ఏంటంటే వాళ్ళు బయట ప్రదేశాలకి చదువుకోవడానికి వెళ్ళిపోవడము, లేదంటే వాళ్ళ పనులు ఏ గవర్నమెంట్ జాబో ప్రైవేట్ జాబో చేసుకుంటూ వాళ్ళకి ఓటింగ్ అవసరం లేదు, మేము ఏవకపోయినా పర్వాలేదు అనే స్కీమ్స్ కూడా మాకు రావు, మాకు అవసరం లేదు అన్నట్టు ఉంటారు. దానివల్ల ఓటింగ్ పర్సంటేజ్ అర్బన్స్లో తగ్గే అవకాశం చాలా ఉంది. సో ఇందాక ఒక క్వశ్చన్ మీరు అడిగారు సార్, గవర్నమెంట్ వలన ఎఫెక్ట్ అవడం ఎవ్వడు ఉండడు. టీ షాప్ నుంచి టాటా కంపెనీ యజమాని వరకు ప్రతి ఒక్కరు కూడా ఆ గవర్నమెంట్ యొక్క పాలసీస్ కానీ స్కీమ్స్ కానీ ఖచ్చితంగా ఎఫెక్ట్ అవ్వాల్సిందే. ఈవెన్ మనం చూసుకుంటే స్కీమ్స్కి పేదవాళ్ళు పాలసీస్ ఇస్తున్నప్పుడు కానీ ట్యాక్సెస్ కానీ, ఇప్పుడు ఈ ట్యాక్సెస్ పెడితే ప్రతి ఒక్కరు కూడా అవి కట్టాల్సిందే. ఈవెన్ డబ్బున్నవాడు కావచ్చు, పేదవాడు కావచ్చు, మధ్యతరగతి వాడు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ప్రతి వస్తువు ట్యాక్స్ కడుతూ ఉంటాడు. సో దీని కంట్రోల్ అంతా కూడా ఎవరి మీద ఉంటుంది? ప్రభుత్వం చేయాలనుకుంటే చేయొచ్చు, ఖచ్చితంగా తగ్గించాలన్నా పెంచాలన్నా కూడా. సో ఈ విధంగా అంటే ఆ ఎఫెక్ట్ పడిందంటూ ఎవరి మీద ఉండదు. సో నాకేం పర్వాలేదు, నేను ఏ వేయకపోయినా ఏ గవర్నమెంట్ వచ్చినా నాకు సంబంధం లేదు అనుకుంటే మాత్రం అది ఖచ్చితంగా నీ యొక్క
అసమర్థత నీకు తెలియకపోవడం, అది నీకు అవేర్నెస్ లేకపోవడం అంతే. నీ దగ్గర డబ్బు ఉన్నంత మాత్రాన ఓటు వేయనవసరం లేదు అనేది అసలు చాలా అది ఒక అపోహ. అది ప్లస్ ఇంకా ఈ పేదవాళ్ళు వీళ్ళు స్కీమ్స్ బాగా అలవాటు పడ్డం. సో దాంతోపాటు అక్కడ ఎలా ఉంటుందంటే ఒక వాతావరణం ఉంటుంది, కలివిడి వాతావరణం ఉంటుంది. ప్లస్ మీరు జనరల్గా చూస్తూ ఉంటారు, నేను ఒక ఇంటర్వ్యూలో కూడా చూశాను, సార్ ఇలా చెప్తూ ఉంటారు అన్నమాట. అక్కడ ఎవరైనా చనిపోయినా కూడా చాలామంది వస్తూ ఉంటారు, కలిసి కూడుతూ ఉంటారు. పట్టణాలు అలా ఉండదు, ఎవరి బ్రతుకు వాళ్ళదే అన్నట్టు ఉంటుంది. సో ఓటు వేయకపోయినా నాకేం పర్వాలేదు, ఎవరి బ్రతుకు వాళ్ళదే, మన ప్రభుత్వం వల్ల మనకేం ఎఫెక్ట్ అవ్వదు అనే దృక్పథంతో వీళ్ళు ఉంటున్నారు. కానీ గ్రామాలు అలా కాదు. సో ఖచ్చితంగా ఎంతో కొంత ఎఫెక్ట్ అయి ఉంటుంది. ప్లస్ దీనికి యాక్చువల్గా ఆద్యం పోయడానికి ఒక రీజన్ కూడా ఉంది. యాక్చువల్గా పిఆర్ఐ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో, పంచాయతీరాజ్ గవర్నమెంట్స్, సో దాని నుంచి కూడా అవేర్నెస్ వచ్చిందని నేను అనుకుంటూ ఉంటాను ఎప్పుడు జనరల్గా. సో ఎప్పుడైతే ఆ పంచాయతీరాజ్ సిస్టమ్ తీసుకొచ్చి ఉంటారో, సో జనాల్లో అవేర్నెస్ వచ్చింది. ఊరిలో ఇలా ఎన్నుకోడు అంటే వాళ్ళకి రాజకీయాల గురించి తెలిసి వచ్చింది. ఒక ప్రెసిడెంట్ అనేవాడు ఇలా ఉంటాడు, పట్టణాల్లో అయితే ఒక కార్పొరేటర్ ఇలా ఉంటారు. సో వీళ్ళు మనకి చేయాలనుకుంటే చేస్తారు, పై లెవెల్లో కూడా ఇలాగే ఉంటుంది అనే అవగాహన కూడా వాళ్ళకి ఎక్కువ రావడంతో, జనాల్లో అవేర్నెస్ రావడంతో, ఎడ్యుకేషన్ లేకపోయినా ఆ అవేర్నెస్ అనేది రావడంతో వాళ్ళు ఎక్కువ పోలింగ్ పర్సెంటేజ్ రావడానికి అక్కడ అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. సో ద అల్టిమేట్ రీజన్ ఈజ్ అవేర్నెస్ ద ఓట్ యొక్క వాల్యూ, అవేర్నెస్ అనేది ప్రజలకు తెలియాలి. అది మెయిన్ అని నా ఉద్దేశం. ముందుగా పట్టణాల్లో నాకు తెలిసినంత వరకు గ్రామాల్లో కన్నా తక్కువ సోషల్ యాక్టివ్గా ఉంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే గ్రామాల్లో అయితే వాళ్ళ నాయకులు వాళ్ళ దగ్గరే, అంటే ఒక ఊరిలో నాయకుడు కనీసం వాళ్ళకి తెలిసిన వాళ్ళ రిలేటివ్ అయ్యి ఉంటారు. కానీ ఇక్కడ వాళ్ళ నాయకుడు ఎక్కడున్నాడో, వాళ్ళ ఇల్లు ఎక్కడో కూడా ఎవరికి తెలియదు. రెండో రీజన్ ఏంటంటే సరైన సెన్సెస్ కరెక్ట్గా పట్టణాల్లో జరగట్లేదు అనుకుంటున్నాను. ఎందుకంటే పట్టణాల్లో ఉండేవాళ్ళు చాలామంది వలస వచ్చిన వాళ్ళే అయి ఉంటారు. వాళ్ళకి అక్కడ సొంత ఇల్లు ఉందో లేదో తెలియదు, వాళ్ళు ఎక్కడ నివసిస్తున్నారో తెలియదు, వేరే పట్టణానికి వలస వెళ్ళిపోయారో లేదో తెలియదు. అప్పుడు వాళ్ళు అక్కడ ఓటు వేస్తున్నారా లేదా అనేది మనం ఎలా చెప్పగలం? చాలామంది పట్టణాల నుంచే వేరే దేశాలకు కూడా వలస వెళ్తూ ఉంటారు. అరౌండ్ 1.8 మిలియన్ స్టూడెంట్స్ వేరే దేశంలో చదువుకుంటున్నారు మన భారతదేశం నుంచి. ఇలాంటి వాళ్ళు ఎక్కడున్నారు, వారి ఓటు ఎక్కడుంది అనేది విషయం కూడా మన వాళ్ళు ఎక్కడ చూడలేము. కాబట్టి అక్కడ పట్టణాల్లో ఓటర్ సంఖ్య చాలా తక్కువ ఉంది అనుకుంటున్నాను. తర్వాత గ్రామాల్లో కన్నా పట్టణాల్లో ఉండే యూత్ కొంచెం తక్కువ యాక్టివ్గా ఉంటారు. ఒక 10 నిమిషాల్లో బుక్ చేస్తే స్విగ్గీ వచ్చేస్తుంది, 10 నిమిషాల్లో బుక్ చేస్తే ఏదైనా వచ్చేస్తుంది. అలాంటప్పుడు వీళ్ళు ఒక రోజంతా వెచ్చించి లైన్లో నిలబడి వెళ్ళి ఒక ఓటు వేసి రావడం అనేది వాళ్ళకి ఎంత అవేర్నెస్ కల్పించినా కానీ అది వాళ్ళకి చాలా భారమైన పనిలాగా అనిపించడం వల్ల వాళ్ళు వేయకపోవడం కారణమని నేను అనుకుంటున్నాను. అయితే ఈ క్యూల్లో నిలబడడం ఇట్లాంటిదంతా కూడా భారం ఉంటున్నావు కదమ్మా. ఐపీఎల్ మ్యాచెస్ జరిగినప్పుడు, మంచి సినిమా రిలీజ్ అయినప్పుడు, అలాగే ఇంకా చెప్పాలంటే ఐఫోన్ కొత్త వెర్షన్ రిలీజ్ అయినప్పుడు అర్ధరాత్రి నుంచే క్యూలు, పోలీసులు తన్నా కొట్టినా తిట్టినా పట్టించుకోరు. పైగా ఆ ఐఫోన్ చేతిలోకి వచ్చిన తర్వాత సెల్ఫీ తీసుకుని వాట్సాప్లో స్టేటస్ పెట్టి ఇంత చేస్తారు కదా. మరి ఇక్కడికి వచ్చేసరికి ఎందుకని? ఇక్కడ వీళ్ళకి నొప్పి తెలియట్లేదు కదా సార్, అదంటే వాళ్ళ సెంటిమెంట్. అక్కడంటే వాళ్ళు బాగా సెంటిమెంట్ ఫీల్ అవుతున్నారు, అదంతా కావాలని కోరుకుంటున్నారు. ఇక్కడేమో వీళ్ళకి నొప్పి తెలియట్లేదు, ఇది కావాలని, ఇది మనది, ఇది నాకు సంబంధించింది, నా హక్కు అని వాళ్ళకి అర్థం కావట్లేదు. అది తెలుసు, ఓట్ అంటే ఏంటో తెలుసు, డెమోక్రసీ అంటే ఏంటో తెలుసు, కానీ దాన్ని వాళ్ళు ఫీల్ అవ్వట్లేదు, వాళ్ళకి ఫీల్ రావట్లేదు. ఆ ఫీల్ వచ్చినప్పుడు ఖచ్చితంగా జరుగుతుందని నేను అనుకుంటున్నాను. సో నొప్పి తెలియకపోవడం వల్ల వచ్చిందన్నమాట. సో ఆ నొప్పి తెలియాలంటే ఏం చేయాలి? ఎవరన్నా రెస్పాండ్ అవుతారా? చాలామంది అంటున్నారు ఏంటంటే స్కీమ్స్ అనేటివి అందరికీ అందట్లేదు, ప్లస్ షార్ట్గా అయిపోవట్లేదు, లైక్ ఒక పుష్ లేదు ఓట్ వేయాలని అని అంటున్నారు. సో ఇప్పుడు అందరికీ ప్రతి ఒక్క ఎలిజిబుల్ ఓటర్కి అప్లై అయ్యేలా ఒక స్కీమ్ పెడితే అప్పుడు మోస్ట్లీ అందరూ దారిలోకి వస్తారు కదా. సో ఎలా చేయొచ్చు అంటే నాకంటూ ఒక ఐడియా ఉంది, అది జస్ట్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది యూత్ ఓట్ అయ్యట్లేదు అని అంటున్నారు కాబట్టి ఆ యూత్ పర్స్పెక్టివ్లో చూద్దాం. సో చాలామంది యూత్ ఎవరైనా యూజ్ చేసేది కామన్ థింగ్ ఒక క్రెడిట్ కార్డ్. అది తీసుకుంటే వాళ్ళు తీసుకున్న క్రెడిట్ పేమెంట్స్ పైన వాళ్ళు టైంలో పేమెంట్ చేస్తారు. ఎందుకు? దానికి ఒక క్రెడిట్ స్కోర్ అని ఉంటుంది, ఆ స్కోర్ ఇంపాక్ట్ అవుతుందని. అలాగే ఇప్పుడు ఓటర్కి ఎలిజిబుల్ అయిన ప్రతి ఒక్కరికి ఓటర్ కార్డ్ అని ఉంటుంది, దానికి కూడా ఒకటి ఓటర్ స్కోర్ అనేది ఒకటి పెట్టి వాళ్ళు ఎంత జెన్యున్గా ఓటేస్తున్నారు అనే దాన్ని బట్టి ఆ స్కోర్ని మోడిఫై చేసుకుంటూ ఆ స్కోర్ ఉన్న వాళ్ళకి బెనిఫిట్స్ గవర్నమెంట్ క్రియేట్ చేయగలిగిన, ఆ స్కోర్ లేకపోయిన వాళ్ళకి ఏం తెలిసేలా చేయగలిగిన ఆబ్వియస్లీ ప్రతి ఒక్కరు ముందడికొచ్చి ఓటేయడానికి చూస్తారు అని
నా అభిప్రాయం. ఓటర్కి నొప్పి తెలియాలంటే అతను వేసే ఓటు రిజిస్టర్ అయిపోతుంటుంది. ప్రతి ఒక్కరికి మనం ఓటేసామంటే అది ఒక పోర్టల్లో రిజిస్టర్ అయ్యేలా చేస్తాం కదా. సో ఎవరు ఓటేశారు వేయలేదు అనేది ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. అయితే ఇప్పుడు ఒక 18 years దాటిన ప్రతి ఒక్కరు ఓటర్కి వచ్చి ఉంటుంది. అయితే కొన్ని అప్లికేషన్స్ మనం నింపేటప్పుడు మీ ఓటర్ ఐడి నింపండి అని ఉండాలి, అండ్ పక్కన మీరు ఓటు వేసారా లేదా అని ఉండాలి. వాడు ఒకవేళ ఓటు వేయకపోతే ఓటు వేయలేదని అప్లికేషన్ రిజెక్ట్ అయిపోవాలి. అలాంటిది పెట్టిన రోజు పక్క ప్రతి ఒక్కడు వచ్చి ఓటు వేస్తాడు. అదే చదువుకునేవాడైనా లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ స్కీమ్స్ అంటున్నారు, ఆ స్కీమ్స్కి ఎలిజిబుల్ అయ్యాలని నువ్వు ఓటు వేసి ఉండాలి. ఇంకా వేరే ఏం చేయాలన్నా సరే నువ్వు లైక్ నీ గవర్నమెంట్ పరంగా కానీ ఇంకా లేదు నార్మల్గా నువ్వు ఎడ్యుకేషన్లోకి వెళ్ళాలన్నా కూడా నీకు ఇప్పుడు నువ్వు బీటెక్ చేస్తున్నావు, బీటెక్ చేయాలంటే ఒక అప్లికేషన్ ఫామ్ నింపుతావు ఎగ్జామ్ రాయడానికి. అందులో కూడా నువ్వు ఓటేసావా, నీకు 18 years నిండిందా అని పెట్టాక నువ్వు చదువుకునే అబ్బాయివే ఓటు అయినప్పుడు ఎందుకు? అలాంటి ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేస్తే పక్కా ఓట్స్ పెరుగుతాయని నేను అనుకుంటున్నాను. సార్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ క్రెడిట్ స్కోర్ లాంటిది ఇంప్లిమెంట్ చేయాలి, లేకపోతే ఓటర్ ఐడి అంటే ఫామ్ ఉండి రిజెక్షన్ ఇలా అన్నారు సార్. బలవంతంగా ఒక వ్యక్తితో ఎంతకాలం పనిచేయించగలం సార్? లైక్ బలవంతంగా ఇప్పుడు సార్ డెమోక్రసీలో ఒకటి వినియోగించుకోవాలా వద్దా అనేది ఒకరి ఇష్టం సార్. ఓటుని బలవంతంగా వేయించి ఏం సాధిద్దాం అనేది ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది సార్ ఎవరికైనా. ఇప్పుడు రిజెక్ట్ అవ్వాలి అంటే నాకు రాజకీయాల మీద అంత అవగాహన లేదు కానీ సార్, కానీ నేను అనుకునేది ఏంటంటే సార్ మనం బాధ్యత మనం అంటే చేయడానికి మనకు బహుమానంగా ఇవన్నీ ఎందుకు సార్? సదుపాయం ప్రొవైడ్ చేయాలి కానీ బహుమానం ఇవ్వకూడదు సార్. ఇప్పుడు క్రెడిట్ స్కోర్ ఇవన్నీ మనం ఎందుకు చేస్తాం సార్? లోన్ రాదు, కార్ కొనుక్కోలేని, ఇల్లు కొనుక్కోలేని ఇలాంటివి ఉన్నాయి కాబట్టి ఆ నొప్పి మనకు తెలుస్తుంది సార్. మనం ఎప్పుడు ఎక్కడ ఎడ్యుకేట్ చేయము, ఎన్నికలప్పుడే మనం చేస్తామని చెప్పి నేను రిజెక్ట్ చేసేస్తాను అలా చేస్తానని చెప్పి అది కరెక్ట్ కాదు సార్. అది ఏ రకంగా సార్ అవుతుంది అది? ఎందుకంటే అది మీరు ఎంతకాలం చేయించగలరు సార్? ఇప్పుడు గొర్రెని నీళ్ళ వరకు పట్టుకెళ్ళగలరు సార్, నీళ్ళు తాగించమని బలం ఎలా చేయగలరు? సో అది కరెక్ట్ కాదు అనుకుంటున్నాను. నీకు కౌంటర్ ఇస్తానంటున్నాడు మనవాడు. సోదరుడికి చాలా అభినందనలు. అయితే నేను చెప్పేది ఏంటంటే సోదరుడు బాధ్యతలు బరువైన ప్రతి ఒక్కరిని బలవంతం చేయకపోతే మరి నడవలేదు సమాజం. అలానే గుర్రాన్ని తీసుకెళ్ళి నీళ్ళు తాగించాలంటే గుర్రం చచ్చిపోయే పరిస్థితులు ఉంటే పక్క నోట్లో నీళ్ళు పోయాలి అనేది నా సందేహం సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ అంటే సార్ నార్త్ కొరియా గురించి తెలుసు కదా సార్. టెక్నికల్గా నార్త్ కొరియా కూడా ఒక డెమోక్రసీయే, అక్కడ చైనా కూడా డెమోక్రసీయే సార్. నార్త్ కొరియాలో ఏమంటే 3 పార్టీలు ఉన్నాయి సార్, కానీ కిమ్ జోంగ్ ఉన్నే ఎలక్ట్ అవుతారు లాస్ట్కి. 100% టర్నౌట్ కూడా ఉంది. అత్యధికంగా ఉన్న టర్నౌట్ ఉన్న రేషియోలు నార్త్ కొరియా ఒకటి. ఇంకా భారతదేశంలో అంటే అంత అభివృద్ధి చెంది సార్ 60-70% పరిమితం అయిపోయి అనుకుందాం, కానీ నార్త్ కొరియాలో 100% టర్నౌట్ రేషియో ఉంది. ప్యూర్ డెమోక్రటిక్ కంట్రీ అంటే టెక్నికల్గా సార్. అంటే ఓటు 100% వేస్తున్నాము, ఓటర్ ఐడి ఉంది అలా ఉండని మాత్రం డెమోక్రసీయా కాదు, అది సూడో డెమోక్రసీ. టెక్నికల్గా డెమోక్రసీని డిఫైన్ చేయడం వేరు, డెమోక్రటిక్గా ఉండడం వేరు. సో అందుకు అది పని అవ్వదు అని నేను అనుకుంటున్నాను. అలా అవ్వదు అనుకుంటే ఇప్పుడు చైనా గురించి చెప్పాడన్న, చైనా డెమోక్రసీ చాలా బాగుందని. మరి చైనాలో యువత ఆలోచనకి పక్కా అవకాశం దొరుకుతుంది, ఇక్కడ దొరుకుతుందా? నేను యువతరం గురించి మాట్లాడలేదు, నేను ఓటర్ టర్నౌట్ రేషియో గురించి, ఓటు బలవంతంగా వేస్తే వచ్చే పర్యవసనాల గురించి మాట్లాడుతున్నాను. లైక్ 100% ఉన్నంత మాత్రాన లేదు అని చెప్తున్నాను సార్. అది నా పాయింట్. నేను యువత గురించి ఇంకా నేను స్టార్ట్ చేయలేదు. మన పాయింట్ వచ్చేసి ఓట్ పర్సంటేజ్ పెరగాలి. మరి నేడు పరిస్థితి చూస్తే యువతనే ఓటేస్తారనే పరిస్థితి ఏర్పడిందని ఇంతకుముందే మాట్లాడుకున్నావు, నువ్వే సమాధానం చెప్పావు కదా. మరి దాన్ని పెంచాలన్నా కూడా ఇది ఒక పాయింటే కదా నా ఆలోచన. అంటే మనం హక్కును ఎందుకు వెయ్యాలి అనే చెప్పాలి, ఆ పెర్స్పెక్టివ్లో ఎడ్యుకేషన్ పెంచాలి, కానీ నువ్వు వెయ్యి అని బలవంత పెట్టకూడదు అనేది నా పాయింట్. అదే కదా నేను చెప్పింది, అదే. ఇన్ని సంవత్సరాలుగా వెయ్యి అని చెప్తే ఎవడేశాడు? బాధ్యతను బరువెక్కిన ప్రతి ఒక్కడికి బలవంత పెట్టాల్సిందే అనేది నా పాయింట్. మీరేమంటారు? కే పని కొన్ని 100 రకాలుగా చేస్తూ 100 డిఫరెంట్ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయడం అనేది తప్పు. అంటే నువ్వు వెయ్యి అని చెప్తున్నావు, కానీ ఎందుకు వెయ్యాలి చెప్పావా? సరే, ఇంజనీర్ ఇప్పుడు 10th వరకు సివిక్స్ ఉంటుంది, ఇంటర్మీడియట్లో ఐఐటి నీట్ వీటి మీద ఉండే కాన్సన్ట్రేషను అసలు ఎక్కడైనా బేసిక్ సివిక్ అడ్మినిస్ట్రేషన్ మీద ఎవరికైనా అవగాహన ఉంటుందా? ఉండదు. ఇంక ఇంజనీరింగ్కి వచ్చిందంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఒక సబ్జెక్టే, కానీ అది ఎక్కడ ఉంటుంది? ఒక ఎలెక్టివ్గానే ఉంటుంది. లైక్ ఒక మ్యాండేటరీ సబ్జెక్ట్ 0 క్రెడిట్స్. అంటే మనం ఆ కాలేజీల్లో ఇంకా చెప్పాలంటే
స్టూడెంట్ ఎలక్షన్స్ ఇలాంటివి ఉండట్లేదు. ఒకప్పుడైతే కనీసం స్టూడెంట్ ఎలక్షన్స్ ఉండేవి, సరే రాజకీయాల్లోకి జనాలు వస్తారు అనుకునేదానికి. మనం అసలు 10th క్లాస్తోనే అవసరం లేదని వదిలేసిన దానికి మళ్ళీ 18 ఏళ్ళు రాగానే సడన్గా ఓటు హక్కు కావాలని అంటున్నప్పుడు ఒకే పని నువ్వు గత 70 ఏళ్ళ నుంచి ఇదే అవుతుంది నిజాన్ని చెప్పాలంటే. సరే ఇంట్లో మనం టీవీ చూసినప్పుడు సినిమాలు చూస్తాం కానీ రాజకీయాల గురించి డిస్కషన్ వస్తుందా? అంతెందుకు మనలో ఎవరినైనా కరెక్ట్గా లేపి రాజకీయాల్లోకి వెళ్తామంటే అదేందుకు మంది కాదంటాం అంతే. సరే అన్నగారు, మరి మీరు వెళ్ళాల్సింది కదా, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మంచిదే, వెళ్ళాల్సింది కదా అంటే చూసా ఆ వ్యంగ్య ధోరణి అర్థమైపోతుంది. వెళ్ళాల్సి అక్కడ సార్ వ్యంగ్యం సార్ అది. సో ఈ కౌంటర్ ఎన్కౌంటర్ ఆర్గ్యుమెంట్స్లో మనకి చాలా వ్యాలిడ్ పాయింట్స్ వస్తూ ఉంటాయి. అయితే అందులోంచి మనకి కావాల్సిన ఇన్పుట్ మాత్రం తీసుకుని మిగతావి పక్కన పెట్టి మన పని మనం చేసుకోవడం బెస్ట్. అన్నయ్య చెప్పిన విధానం ప్రకారం స్టార్టింగ్ అన్న మాట్లాడిన ఫస్ట్ లైనే మన ఎలక్షన్స్ స్టార్ట్ అయ్యి సగటు కాలం ఒక 50 సంవత్సరాలు అయింది కావచ్చు అంటున్నాడు. ఇంతకుముందు వివిధ రకాలుగా ట్రై చేయవచ్చు కదా అంటే 50 సంవత్సరాల నుంచి వివిధ రకాలుగా ట్రై చేయలేదంటారా? అండ్ ఇప్పుడు మేము చెప్పిన ఒకటి ఏంటి, క్రెడిట్ స్కోర్ సిస్టమ్ అండ్ అప్లికేషన్ ముందు ఓటు వేయాలి, ఓటు హక్కున్నవారు ఓటు వేయాలి, వేసారు లేదా చెక్ చేసేసుకోవడం, అది కూడా ఒక రకమని నేను భావిస్తున్నా. అండ్ ఇంకొకటి ఏంటి, సివిక్స్ మీద అవగాహన లేదా అంటే 10వ తరగతి అయిపోయాక మర్చిపోయేవాడు మూర్ఖుడు. ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు 10వ తరగతి చదివావు, నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీకు ఎంతో కొంత అవగాహన ఉంది, నువ్వు గుర్తుంచుకున్నావు. అది గుర్తుంచుకోవాలనేది అందరికీ ఉండాలి అని నేను చెప్తున్నా. అండ్ ఇప్పుడు ఏంటి మేమేం చెప్పాము, ఒకవేళ నువ్వు ఓటు వేసావా లేదా అని తెలుసుకొని అప్లికేషన్కి నీకు ఎలిజిబిలిటీ ఇవ్వాలని చెప్పాము. ఆటోమేటిక్గా నువ్వు అక్కడ ఎలిజిబిలిటీ అనేది క్రియేట్ చేస్తున్నావు అంటే ఎస్ నేను ఓటు వేయాలనే అవగాహన వస్తుందని దాని గురించే ఇదొక వేరియంట్, ఇదొక రకం అని నేను చెప్తున్నాను ఎలక్షన్ ఓటర్స్ సంఖ్య పెంచడానికి. అండ్ థ్యాంక్ యూ. చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి, మనకి ఏది సూట్ అనేది మనం చూసుకోవాలి ఎప్పుడు కూడా. ఇండియా బేసిక్ పార్ట్లో కాన్స్టిట్యూషన్లో ఫ్రీడమ్ అనేది అదొక కాన్సెప్ట్, ఓకేనా? సో ఫ్రీడమ్ అనేది పీపుల్కి ఇవ్వాలి, అది ఏ విషయంలోనైనా సరే, ఈవెన్ ఓటింగ్ అయినా సరే, ఓకేనా? సో బలవంతంగా ఓటు వేయించడం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం కూడా. బలవంతంగా ఓటు అవసరం వాళ్ళకి తెలిపి వాళ్ళలో యొక్క అవేర్నెస్ పెంచి వాళ్ళలో ఆసక్తి పెంచి చేయించాలి తప్పితే బలవంతంగా చేయించడం అనేది మన డెమోక్రసీకి మన సిస్టమ్కి అది సూట్ కాదని నా ఉద్దేశం. అంటే బలవంతంగా వేయించడం కాకపోయినా ఎంకరేజ్ చేయడానికి బలవంతానికి తేడా ఉంది కదా. బోత్ ఆర్ డిఫరెంట్. కానీ వీళ్ళు చెప్పిన విషయంలో కొంచెం సపోజ్ నేను చెప్పాడు ఒక విషయం, తను ఏమన్నాడంటే సివిల్ స్కోర్లా ఇక్కడ క్రెడిట్ స్కోర్లా ఇక్కడ ఒక స్కోర్ పెడదాం అన్నాడు. వాళ్ళు కొంతమంది సపోజ్ ఆ పరిస్థితుల్లో వాళ్ళకి ఆరోగ్యం బాగోకపోవచ్చు, కొంతమంది రాలేని పరిస్థితుల్లో ఉండొచ్చు, కొంతమంది చదువులు కానీ వీటికి కానీ బయటకు వెళ్ళిపోయిన వాళ్ళు వాళ్ళకి లీవ్స్ ఇవ్వకపోవచ్చు, లేదంటే చాలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉండొచ్చు కదా. తప్పనిసరి అయిన కొన్ని మినహాయింపుల్ని మనం పక్కన పెడితే మిగతా విషయాలు చూసినప్పుడు ఓకే, ఇది ఓకే. ఇంకా మనం ఎంకరేజ్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ దేంతో చూస్తున్నామంటే, దేని ద్వారా ఇంప్రూవ్ చేద్దాం అనుకుంటున్నామంటే ఎడ్యుకేషన్. మీ అందరికీ తెలుసు ఓన్లీ కామన్ మ్యాన్ చేతిలో ఉన్న పవర్ ఎడ్యుకేషన్. సో ఇప్పుడు చాలామంది ఎడ్యుకేటెడ్ దీంట్లో ఇందాక తమ్ముడు చెప్పినట్టు ఇలా అంటున్నారు, ఇక్కడ కాలేజీల్లో ఈ సిస్టమ్ పెడుతుంటే బాగుంటుందని. సో సిఆర్లు ఎన్నుకోవడం కానీ, సో ఇలాంటి సిస్టమ్ పెట్టినప్పుడు వాళ్ళకి అవేర్నెస్ వస్తుంది, ఈవెన్ ఎడ్యుకేటెడ్స్లో కూడా వారికి అవేర్నెస్ వస్తుంది. సిఆర్లు ఎన్నుకోవడంలో ఇలా ఉంటుంది, రాజకీయ వ్యవస్థ అనేది ఇలా ఉంటుంది, రేపు పొద్దున్న మనం కూడా ఎన్నుకుంటే గుడ్ గవర్నెన్స్ అనేది మనకు దొరుకుతుంది. క్లాస్ లీడర్స్ని ఎలా అయితే ఎన్నుకుంటామో అలా కొన్ని, లేదంటే ఇంట్లో సభ్యులతో కానీ లేదంటే చుట్టుపక్కల వాళ్ళతో కానీ మీటింగ్స్ లాంటివి పెట్టి మాట్లాడడం కానీ, ఇంకా ఎంకరేజ్ చేయడం కానీ, వాళ్ళకి ఓటు ఇంత అవసరమని తెలియడం కానీ. సో నేను విన్నాను లెట్స్ ఓట్ అని ఒక సంస్థ ఉందని, వీళ్ళు చేసే కార్యక్రమాలు లాంటివి కానీ ఇలాంటివి ఇంకా ఎంకరేజ్ చేస్తాను నా ఉద్దేశం. సో ఈ సివిల్ స్కోరు వీటికన్నా ఇది బెటర్ నా ఉద్దేశం. యాక్చువల్లీ ఇందులో కొన్ని పాయింట్స్ చెప్పారు, లైక్ కొందరు చదువుకోవడానికి ఎక్కడెక్కడో దేశాలు వెళ్తారు, వాళ్ళు ఓట్ వేయలేరు అని. సో అవి చాలా వ్యాలిడ్ పాయింట్స్. సో అలాంటి వాళ్ళకి ఓట్ వేయడానికి ఒక గేట్ వే లేకపోతే ఒక మీడియం క్రియేట్ చేస్తే అలాంటి ఓటింగ్ అనే ఒక పర్సంటేజ్ పెరుగుతుంది. నేను ఇంకొకటి స్కోర్ అన్నాను, ఆ స్కోర్తోనే ఒకరిని శిక్షించాలి ఒకరిని రక్షించాలి అనే స్కీమ్ నేనేం అనలేదు. కైండ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్, ఆ స్కోర్ అనే ఒక కైండ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అవార్డ్స్ ఉన్నాయి, భారత్ రత్న, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అని. అవార్డ్స్ ఎందుకు ఇస్తారు? జస్ట్ ఎంకరేజ్మెంట్, వాళ్ళు ఒక మంచి పని చేస్తే ఎంకరేజ్మెంట్. అలాగే తను కన్సిస్టెన్సీగా ఓటింగ్లో పార్టిసిపేట్ చేస్తే అతను ఏ ఇంట్లో ఉన్నాడో ఆ ఇంటికి ఒక కైండ్ ఆఫ్ లైక్ ఒక సైన్, లైక్ ఇతను ఒక నైస్ ఓటింగ్ పర్సన్ అనేది ఒక కైండ్ ఆఫ్ గుర్తు, ఒక కైండ్ ఆఫ్ బిరుదు
జస్ట్ అలాంటి ఒక ఎంకరేజ్మెంట్ ఒక పుష్ క్రియేట్ చేస్తే సొసైటీలో ఆటోమేటిక్గా అందరూ వీ వాంట్ బి కైండ్ ఆఫ్ గుడ్ పర్సన్ ఇన్ ద సొసైటీ అని చెప్పేసి ఓటేయడానికి ముందరికి వస్తారు. సో ఒక కైండ్ ఆఫ్ థింగ్, ఒక కైండ్ ఆఫ్ డిఫరెన్షియేషన్ లేకపోతే ఓటు వేసిన వాళ్ళకి వేయని వాళ్ళకి వే దే లుక్ టు ద సొసైటీ ఇంకేం డిఫరెన్స్ లేదు. సో ఒక కైండ్ ఆఫ్ పుష్ అనేది క్రియేట్ చేయడానికి ఇలాంటి ఒక స్కోర్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తే దాంతోనే ఏం చేస్తారో సెకండరీ, బట్ ఒక కైండ్ ఆఫ్ డిఫరెన్షియేషన్ అనేది క్రియేట్ అవుతుంది అని చెప్పారు. ఎవరిని చెప్తారమ్మా? మనకిప్పుడు ఎస్టోనియా అనే కంట్రీలో ఆన్లైన్ ఓటింగ్ ఉంది. మీరు ఆ దేశ పౌరుడయ్యి ఏ అమెరికాలోనో రష్యాలోనో ఉన్నప్పుడు పోలింగ్ డే వచ్చినప్పుడు ఆన్లైన్ ఓటింగ్ చేసుకోవచ్చు. అట్లాంటి సిస్టమ్ని ఇండియాలో పెట్టడం ద్వారా మనం అర్బన్ ఓటింగ్ కావచ్చు, రూరల్ ఓటింగ్ కావచ్చు బాగా పెంచడానికి అవకాశం ఉంటుందా? దీని ప్లస్ ఆర్ మైనసెస్ ఏంటనే దాని మీద ఎవరన్నా? అది ఎవరి చేతుల్లో, ఎవరి ఏకాంతంలో వాళ్ళు వేస్తే అప్పుడు బెదిరించి ఓట్లు వేయించుకునే అవకాశం ఎంతైనా ఉంది. కాబట్టి అది అంత పర్ఫెక్ట్ ఐడియా కాకపోవచ్చు. కానీ నాకు దానికి ఆల్టర్నేటివ్ ఏమొచ్చిందంటే, ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్కసారి ఎలక్షన్స్ కాకుండా ఒక్క టర్మ్ని మనం అడ్జస్ట్ చేసుకొని దేశమంతా ఒకటే రోజు ఆర్ 2-3 days అలా పెట్టుకొని ఎలక్షన్ పెట్టి అప్పుడు నేషనల్ హాలిడే డిక్లేర్ చేస్తే అందరూ ఇంటికి వెళ్ళి రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఒకటే రోజు హాలిడే ఇస్తే ఇక్కడ నుంచి ఆంధ్రాకి పోవడానికి ఒక డే అయిపోతుంది అండ్ 2000 ఖర్చు అవుతుంది మినిమం. సో అంత ఖర్చు పెట్టుకొని వాళ్ళు ఓటేయడానికి యువత ఇంట్రెస్ట్ చూపకపోవచ్చు. అదే 3 days హాలిడేస్ ఇచ్చి దేశమంతా ఒకటే రోజు ఎలక్షన్ పెట్టి అండ్ అందరు ఇంటికి వెళ్ళకపోవచ్చు కాబట్టి దేశంలో ఏ పోలింగ్ బూత్కి వెళ్ళినా అక్కడ మనం మన ఓటర్ ఐడి చూపెట్టి మన కాన్స్టిట్యుయెన్సీ, మన వార్డు సెలెక్ట్ చేసుకుంటే అక్కడున్న అభ్యర్థుల లిస్ట్ వస్తే మనం వాళ్ళకి ఓటేసుకునే అవకాశం ఇస్తే ఇది బెటర్ ఐడియా అని నాకు అనిపిస్తుంది. అండ్ యువత ఓటేయకపోవడానికి ఇంకో కారణం ఏంటంటే, ఇప్పుడు ఒక బేసిక్ డిగ్రీ అయిపోయాక వచ్చే జాబ్ మినిమం చూసుకుంటే 3.6 LPA ఉన్నది బయట. సో 3.6 LPAకే మనం వాళ్ళు బీటెక్ అయిపోయిందా లేదా, మినిమం 60% ఉందా లేదా, ఇవన్నీ క్రైటీరియా పెట్టి యాప్టిట్యూడ్ టెస్ట్ పెట్టి ఇంటర్వ్యూస్ పెట్టి ఇన్ని పెట్టి జాబ్ ఇస్తున్నారు ఒక 30,000 జీతంకి. అలాంటిది మరి రాజకీయ నాయకులు ఎవరైతే అభ్యర్థి నామినేషన్ ఇస్తున్నారో వాళ్ళని ఒక అర్హత ఉండాలి కదా. ఎవరు పడితే వాళ్ళు అంటే అసలు చదువు లేని వాళ్ళు కూడా, అంటే చదువు ఉంటే వాళ్ళు మంచి చేస్తారని గ్యారంటీ ఏం లేదు. కానీ ఒక పొలిటికల్ సైన్స్ సబ్జెక్ట్ అనేది దాన్ని సవరించి దేశానికి ఉపయోగపడేలాగా అప్డేట్ చేసి ఆ సబ్జెక్ట్ డిగ్రీ చేసి దాంట్లో మినిమం ఒక 75% పొందిన వాళ్ళనే అర్హతగా పెట్టి తర్వాత వాళ్ళకి ఎగ్జామ్ పెట్టి అప్పుడు నామినేషన్ని వేయడానికి హక్కు ఇస్తే అప్పుడు యువతకు కూడా ఓకే వీళ్ళందరూ ఎలిజిబుల్ క్యాండిడేట్స్, వాళ్ళకి ఓటేసినా మనకి మంచి జరుగుతుందని ఒక నమ్మకం కలుగుతుంది. సో దీస్ ఆర్ టూ ఆఫ్ మై ఐడియాస్. బ్రదర్ అన్నారు ఎలక్షన్స్లో పోటీ చేసే వాళ్ళకి మనం ఏదైనా టెస్ట్ పెట్టాలి, వాళ్ళ క్వాలిఫై అయితే కానీ వాళ్ళని తీసుకోకూడదు అన్నట్టు. నేనైతే అంటాను ఎలక్షన్స్లో పోటీ చేసే వాళ్ళకే కాదు, ఓటు వేసే వాళ్ళకి కూడా టెస్ట్ పెట్టాలి. ఈవెన్ మనం డ్రైవింగ్ చేసేటప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటాం. అంటే ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్ అని కాదు, డ్రైవింగ్ అందరికీ వస్తుంది. డ్రైవింగ్ వచ్చిన వాడికి డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తారు. అలా మనకు టెస్ట్ పెట్టి టెస్ట్లో పాస్ అయిన వాడికి ఓటర్ ఐడి ఇచ్చి వాడు మాత్రం కొన్నాటికి ఎలిజిబుల్గా వీడు ఓకే వీడు డెమోక్రటిక్ కంట్రీ, వీడు డెమోక్రసీని ఎన్నుకోగలడు, వీడు కొంచెం నిలబెట్టగలడు, వీడు చేయగలడు అన్న వాడినే తీసుకొని వాడికి కొన్ని కల్పిస్తే మనం ఇంకా ఎఫిషియెంట్గా తీసుకోవచ్చు, అవగాహన ఇంకా బాగా కలిగించవచ్చు అనేది నా అభిప్రాయం. అంటే టెస్ట్ అనేది ఏ సబ్జెక్ట్స్లో పెడితే బాగుంటుంది? టెస్ట్ అనేది సబ్జెక్ట్స్లో కాదు. ప్రజెంట్ ఇప్పుడు విలేజ్లో వాళ్ళు ఉన్నారు, వాళ్ళని సబ్జెక్ట్ సివిక్స్ తీసుకొచ్చి చదవమంటే ఎవరు చదవలేరు కదా. కనీసం వాళ్ళకి ప్రజెంట్ ఇప్పుడు ఎన్ని పార్టీలు ఉన్నాయి, మన కాన్స్టిట్యున్సీ ఏంటి, మనకి లోకల్గా ఎవరెవరు లీడర్స్ ఉన్నారు, ఇక్కడ ప్రెసిడెంట్ అంటే ఏంటి, ప్రైమ్ మినిస్టర్ అంటే ఏంటి, ఇలా చిన్న చిన్న విషయాల మీదైనా కనీసం క్వశ్చన్ పెడితే. అంటే ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ మరి 8 ఏమంటారు కానీ తీసుకువెళ్ళి రైడ్కి వెళ్ళు 100 kilometers నడిపారు అంటారు కదా. అలాంటి బేసిక్ విషయాల మీద టెస్ట్ పెట్టాలని నేను అనుకుంటున్నాను. పొలిటికల్ అవేర్నెస్ మీద టెస్ట్ ఉంటే బాగుంటుందని. 2 విషయాల గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను సార్. మొదట మీరు ఎస్టోనియా అనే దేశం గురించి చెప్పారు కదండి సార్. సో క్రెడిబిలిటీ అనేది చాలా పెద్ద ఇష్యూ అవుతుందని అనుకుంటున్నాను సార్.
భారతదేశంలో ఈవీఎంస్ అనేవి ఎప్పటి నుంచో ఉన్నాయి, కానీ బ్యాటరీ ఆపరేటెడ్ అనే ఈవీఎంస్ మీద మాకు నమ్మకం లేదు. ఎంతోమంది పిల్లులు వేశారు, అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ వేశారు. అలాంటిది ఆన్లైన్ ఓట్తో ట్యాంపర్ అవ్వదు అన్న క్రెడిబిలిటీని ఇవ్వగలరా? ఇస్తే ఎవరిస్తారు? గవర్నమెంట్ ఇస్తుందా, లేకపోతే దానికి ఒక సపరేట్ కౌన్సిల్ ఏదైనా ఉంటుందా అనేది పెద్ద ఇష్యూ సార్. రెండోది, ఆన్లైన్ ఓటింగ్ వేసినప్పుడు లైక్ అంత మేనేజ్మెంట్ ఎలా చేస్తాం? చిన్న చిన్న దేశాలకే తవ్వచ్చు, కానీ ఒక పెద్ద దేశానికి ఎలా అనేది ఇష్యూ సార్. నెక్స్ట్ రెండో పాయింట్ ఏంటంటే, విద్యార్హత అనేది ప్రామాణికంగా తీసుకోవాలన్నట్టుగా అంటున్నారు కదా సార్. సార్, సేవ చేయడానికి లేకపోతే రూల్ చేయడానికి విద్యార్హత అనేది ఒక అవసరమా అనేది ఫస్ట్ క్వశ్చన్ సార్. సార్, మీరు గత 5 ఏళ్ళలో చూస్తే పద్మశ్రీ వచ్చిన వాళ్ళు సాధారణమైన ప్రజలు, చిన్న చిన్న దీనిలో ఉన్న వాళ్ళు ఉన్నారు సార్. సార్, కర్ణాటకలో ఒక ఆమె కొన్ని లక్షల చెట్లు నాటించారు సార్. ఆమె ఏమీ లేదు సార్, సేవ చేయాలని ఒక దృక్పథంతోనే చేశారు సార్. సార్, మనం సార్ చదువు ఉన్న ప్రతి ఒక్కరికి లోకజ్ఞానం ఉంటుంది అనేది నా దృష్టిలో కరెక్ట్ కాదు సార్. సేవ చేయాలి అనుకున్న వాళ్ళకి అవకాశం కల్పించాలి, కానీ చదువుతోనే సేవ చేస్తామనేది అబద్ధం సార్. ఎందుకంటే ఎంతోమంది ఉన్నారు ఇప్పుడు, అసలు అలా చేస్తేనే అదే రైట్ టు, అంటే మనం వాళ్ళకి ఓటు హక్కు కల్పించట్లేదు అనే కదా సార్. సో భారతదేశం ప్రతి ఒక్కరు చదువుకొనే ఉండాలి. చదువు అనేది ఓకే, అంటే ఎలా అంటే ఇంపార్టెంటే సార్, కానీ నిల్చోడానికి చదువుకి సంబంధం ఏముంది సార్ అనేది నేను అనుకుంటున్నాను సార్. ప్రతి ఒక్కరికి కల్పించాలి, కానీ విజ్ఞత మాత్రం ఓటర్కి వదిలేయాలి, వాడిని ఎంచుకోవాలా వద్దా అన్నది. కానీ నిల్చొనే హక్కు ప్రతి ఒక్కరికి ఇవ్వాలని నేను అనుకుంటున్నాను సార్. ఓటింగ్ ఆన్లైన్ జరగాల, ఓటింగ్కి ఆన్లైన్లోనే మీడియం అనేసి ప్రొవైడ్ చేసే దానిపైన మాట్లాడారు, కానీ బ్రదర్ చెప్పిన ఒక పాయింట్ గురించి మర్చిపోతున్నారు. ఉన్న ఇండియాలోనే ఒక కామన్ వేలో ఓటింగ్ పెట్టించి, ఒక కామన్ డే రోజు, ఒక కామన్ 2 days రోజు ఓటింగ్ పెట్టించి ఎవరైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆయన ఢిల్లీకి పోయి వాడు అక్కడ చదువుతున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు పోలింగ్ జరుగుతున్నప్పుడు ఆ పోలింగ్ బూత్కి పోయి వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించిన, వాళ్ళ వార్డ్కి సంబంధించిన ఓటింగ్ లిస్ట్ని తెప్పించి అక్కడి నుంచి ఓట్ చేసేటట్టు ఆ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేస్తే అది బెటర్. ఇప్పుడు మనం ఆన్లైన్ ఓట్ పైన మాట్లాడుతున్నాం, ఆన్లైన్ దీనిపైన మాట్లాడుతున్నాం, కానీ ఈ పాయింట్ గురించి ఎవరు మాట్లాడట్లేదు. సో ఇది నా మెయిన్, ఈ పాయింట్ పైన ఫోకస్ చేస్తే బెటర్. కానీ ఆన్లైన్ ఓట్ అనేసి ఎట్లయినా చాలామందికి డౌట్స్ ఉంటాయి, చాలామందికి క్వశ్చన్స్ ఉంటాయి దానిపైన, చాలామందికి కాన్ఫిడెన్స్ ఉండదు దానిపైన. కానీ ఈ ఒక పాయింట్ అనేసి మేము తీసుకొని గవర్నమెంట్ అనేసి దీనిపైన పని చేయొచ్చు. సో ఇది నా అభిప్రాయం. సార్, ఇప్పుడు ఎస్టోనియా ఎగ్జాంపుల్ తీసుకున్నారు. ఎస్టోనియాకి ఇండియాకి కంపేర్ చేస్తామంటే ఎస్టోనియా పాపులేషన్ 15 lakhs, 13 to 15 lakhs. ఇండియా పాపులేషన్ 142 crores. సో 142 crores మనం ఓటర్స్ ఒక 60-70% ఉన్నా ఇంతమందికి ఆన్లైన్ ఓటింగ్ సిస్టమ్ అనేది మనం క్రియేట్ చేయగలుగుతాం అనేది ఫస్ట్ క్వశ్చన్. క్రియేట్ చేసిన తర్వాత కూడా అది ఎంతవరకు ఎఫెక్టివ్గా ఉంటుంది? లైక్ ఓట్ ట్యాంపరింగ్ అనేది నార్మల్గానే రిగ్గింగ్ అంటున్నారు, ఇంకా ఆన్లైన్ ఓట్ అంటే ఎంతవరకు ట్యాంపర్ అవ్వచ్చు అనేది, అంత ఎంత పర్సంటేజ్ అనేది ట్యాంపర్ అవుతుంది అనేది చాలా వొలటైల్. సెకండ్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు భరత్ చెప్పినట్టు ఒక 1 nation 1 election అనే సిస్టమ్ అంటున్నారు కదా, ఆల్రెడీ ప్రపోజల్లో ఉంది, కానీ ఆ మేనేజ్మెంట్ అనేది ఎంతవరకు సాధ్యమవుతుంది? అందరికీ ఒకరోజు హాలిడే ఇవ్వాలంటే లైక్ ఇప్పుడు అందరూ ఒకసారి నావిగేట్ అయితే ఎలా అవుతుంది సార్? ఇలా లాక్డౌన్లో చూశారు కదా, ఒకేసారి నావిగేట్ అవ్వడం వల్ల వాళ్ళ స్కూల్లో ఎంత ఇబ్బంది పడ్డారు. సో అదంతా మనం చేయగలుగుతామా? ఇంత పాపులేటెడ్ కంట్రీలో అవన్నీ కుదురుతాయా? సో గవర్నమెంట్కి కూడా ఈ థింక్ ట్యాంక్స్ అనేవి ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటాయి. మనం ఇక్కడ ఒక స్టేట్మెంట్ పాస్ చేయడం చాలా ఈజీ, కానీ ఆ థింక్ ట్యాంక్స్ ఆలోచించి ఏది బెస్ట్ డెసిషన్ అనేది వాళ్ళు తీసుకుంటారు. సో నా ఉద్దేశం ఏంటంటే, సిస్టమ్ అనేది ఎప్పుడు తను చేయాల్సిన పని తను చేసుకుపోతుంటుంది, కానీ రెస్పాన్సిబిలిటీ అనేది మనమే తీసుకుంటేనే ఈ ఓటింగ్ అనేది కానీ ఎలక్షన్లో లైక్ మంచి డెమోక్రసీ ఉండమైనా కానీ మనం తీసుకెళ్తాం. సో సిస్టమ్ ఇది చేయాలి, అది చేయాలి అంటే కాదు. ఇప్పుడు యూజీసీ చూసుకుంటే యూజీసీ అన్నీ చేస్తూ ఉంది. ఇప్పుడు శ్రీకర్ చెప్పినట్టు ఇప్పుడు క్రెడిట్స్ లైక్ సివిక్స్ అనే సబ్జెక్ట్ని క్రెడిట్స్ కూడా లేని సబ్జెక్ట్ అని చెప్తున్నారు, కానీ ఆ క్రెడిట్స్ లేని సబ్జెక్ట్ కూడా ఎవరు ఎంతవరకు చదువుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. కొంతమంది అయితే ఎలక్టివ్ కింద తీసుకోవట్లేదు కూడా. సో అది పాయింట్ కాదు సార్. రెస్పాన్సిబిలిటీ అనేది మన షోల్డర్స్ మీద మనం తీసుకోవాలి. అప్పుడైతేనే ఒక సిటిజన్ ఆఫ్ ఇండియాగా మన అదే ఫండమెంటల్ డ్యూటీగా తీసుకోవాలి సార్. అంటే ఫండమెంటల్ రైట్ అని కాకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డ్యూటీ కింద నేషనల్ ఫ్లాగ్ అందరూ రెస్పెక్ట్ చేయాలి, అలానే ఓటు కూడా అందరూ రెస్పెక్ట్ చేయాలని ఎన్నో అమెండ్మెంట్స్ జరిగాయి కదా సార్. ఈ అమెండ్మెంట్ ఒకటి చేసి దీన్ని కూడా డ్యూటీ కింద చేంజ్ చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ స్టూడెంట్స్, మంచి వాల్యుబుల్ ఇన్పుట్స్ అన్నీ ఇచ్చారు. సో మీరందరూ చెప్పినటువంటి ఈ ఆలోచనల ప్రాతిపదికన సమాజం మొత్తం స్పందించి బాధ్యత గల ఒక నేషన్ బిల్డింగ్ ఎక్సర్సైజ్లో పాల్గొనాలని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్స్ అగైన్, ధన్యవాదాలు.